అసలు వీడెవడు? ఏం చేసుంటాడు? వీళ్ళు ఖర్చు పెట్టి మరీ వీడి కటౌట్ ఎందుకు తగలబెడుతున్నారు? ఇలాంటి కన్ఫ్యూషన్స్తో మీ బ్రెయిన్ని స్ట్రెయిన్ చేయకండి. ఇదంతా తెలియాలంటే మీరు నా కథలోకి రావాలి. రండి. विराट आया। Hey guys, विराट आया, विराट आया। కోపం ఇష్టం, విచారం సంతోషం, ఆనందం బాధ, ఇవన్నీ కాలంతో పాటు కారణాలతో పాటు మారిపోయే ఫీలింగ్స్. అలాగే ప్రేమ అనేది కూడా ఒక ఫీలింగేగా. మారదని గ్యారంటీ ఏంటి? నేను ఇక్కడికి వెళ్ళొచ్చా, ఇది చెయ్యొచ్చా, ఇది తాగొచ్చా, ఇది తినొచ్చా అని మా అమ్మనే అడగను. అలాంటిది ఒక కమిటెడ్ రిలేషన్షిప్ లో ఉంటే ఇది చెయ్యొచ్చా బేబీ, ఇది తాగొచ్చా బేబీ, ఇది తినొచ్చా బేబీ అని చెప్పి ఏంటి దౌర్జన్యం, ఏంటి దుర్మార్గం? ఐ బ్లడీ కండెమ్ ఇట్. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు ఇంగ్లీష్ లో ఒక సేయింగ్ గుర్తొస్తుంది. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ ఎ వుమన్ అన్నారు. గర్ల్స్, దీన్ని మీరు తిప్పి ఆలోచించుకోండి. అలాగే ఫర్ ఎవ్రీ అన్సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ ఆల్సో ఎ వుమెన్. గుర్తించాల్సిన విషయం ఏంటంటే మన దేశంలో
సక్సెస్ఫుల్ మెన్ కంటే అన్సక్సెస్ఫుల్ మెన్ ఎక్కువ మంది ఉన్నారు. మన కాన్స్టిట్యూషన్ మనకి స్వేచ్ఛగా బతకమని కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఇచ్చింది. వాటిని మనం ఈ ప్రేమ పెళ్లి అనే కమిటెడ్ రిలేషన్షిప్స్ తో నాశనం చేస్తున్నాం. వీఆర్ లూజింగ్ అవర్ డామ్ రైట్స్. మనం ఒక కమిటెడ్ రిలేషన్షిప్ లోకి వెళ్తున్నామంటే ఎదుటి వారికి మనల్ని హర్ట్ చేయమని పర్మిషన్ ఇచ్చినట్టే. ఇట్స్ అ ఫ్యాక్ట్. మీరంతా అనుకోవచ్చు నాకైతే ఫ్లాష్ బ్యాక్ లో ఒక లవ్ స్టోరీ ఉందని, తనకి బ్రేకప్ అయిందని. అలాంటిది ఏమీ లేదు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అంత ఈ మహానుభావుల బోధన. మీకు ఇంకా నేను ఎందుకు రిలేషన్షిప్స్ వద్దంటున్నానో మీకు అర్థం అవ్వాలంటే, నేను కలెక్ట్ చేసిన ఈ నాలెడ్జ్ తో 108 శ్లోకాల ఈ పుస్తకం రాశాను. ఇది కేవలం పుస్తకం కాదు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇది మన జీవితం. మన గోల్ ఏంటి? మన అజెండా ఏంటి? ఫైనలీ మన స్లోగన్ ఏంటి? సోలో బతికే సో బెటర్. ఏంటండి ఇవి అన్ని పుచ్చులు తెచ్చారు? కాస్త చూసుకొని నేవచ్చు కదా. అసలు ఎలా ఉండాలి ఇతోని? అరే ఎన్నిసార్లు అని చెప్పాలి మీకు అసలు. అమ్మా పోతా దీన్ని నా గంట కట్టి నీతో పాటు నా మనశ్శాంతిని కూడా తీసిపోయావు కదా. నువ్వు హ్యాపీయే కదా? నువ్వు అక్కడ బానే ఉన్నావుగా? బానే ఉన్నావుగా? మాయా, నువ్వు వచ్చిన ఇన్స్పిరేషన్ తోటి మన ఫిలాసఫీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది మాయా. సూపర్. ఇంటికేం కావాలో చూసుకోవడం చేత కదా గానీ ఇలాంటివన్నీ బాగా ఇంకా చెప్తారు. ఇంట్లోనే ఉందా? బయటికి వెళ్ళదా? ఏరా నీకన్నా బుద్ధి ఉండాల్సిన పని లేదా? నాకు బుద్ధి లేదు కనుకే కనీసం ఈయనన్నా జాగ్రత్త పడమని చెప్తున్నా. ఈయన అసలు రోజు ఉండేది కానీ మనోళ్ళు వచ్చారా? వచ్చారు మాయా. పెళ్ళొద్దురా అని మొత్తుకున్నాను. అన్నాడు. ఎలా ఉండేవాడు? మంచి ఏజ్ బాయ్ లాగా ఉండేవాడు. 3 ముళ్ళు పడగానే ఓల్డ్ ఏజ్ బాయ్ లా తయారయ్యాడు. మాయా, రాజేష్ 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 ఫుల్లే ఉండేవాడు రా పాపం. అది చూస్తే ఎలా ఉండేది? పెళ్లి చేసుకున్నాడు, ఆ తర్వాత కాన్ఫిడెన్స్ పోయింది. ఎవడి మాట ఇండేది లేదు. ఒక రకమైన డిప్రెషన్ లో. చెప్పచ్చు కదా. చూసుకోవచ్చుగా. చూసుకోవచ్చా? ఇంకా చూసుకునేది? చూసుకోవడానికి ఏముండదు, ఇంతే. సగం పైగా అవుట్ పోగలు తీసి పోవడాలు అది ఇది వల్లే కదా నాకు పాస్పోర్ట్ రాకపోవాలి. పొద్దున లేకపోయాక ఈరోజు లాస్ట్ చెప్పండి. ఏంటిది? ప్లీజ్ ప్లీజ్ ఇయర్లో ఒక్కసారే కదా ప్లీజ్. సరే కానీ. హ్యాపీ బర్త్డే విరాట్. హలో. హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్స్ అమ్మా. నాన్న మాట్లాడతారు. ఉంటానమ్మా, బాయ్. విరాట్ హ్యాపీ బర్త్డే. అదేంటి విష్ చేస్తుంటే వినకుండా కట్ చేసావు? అకార్డింగ్ టు శ్లోక నెంబర్ 36 మన ఫ్యామిలీ ఎమోషన్స్ ని ఎప్పుడు లిమిట్ లో ఉంచాలి. లేదనుకో ఆలకలక లైఫ్ లో కింద పడిపోతాం. భలే గడిచే కదా ఈ 4 years. గడిచినవన్నీ బాగానే అనిపిస్తాయి. రేపు ఫేర్వెల్కి వస్తున్నావు కదా? పక్కా. థ్యాంక్స్ టు మై ఫెలో స్టూడెంట్స్ అండ్ ద ఫ్యాకల్టీ. నేను వెళ్ళిపోతుంది కేవలం మన కాలేజ్ నుంచి, మన ఐడియాలజీ నుంచి కాదు. ఫ్యూచర్ లో నేను పెళ్లి చేసుకున్న రోజు, ఆ రోజు నిజంగా మనం విడిపోయినట్టు. సోలో బతికే. యా, దట్స్ గుడ్. నెక్స్ట్ ఏంటి భయ్యా? తెలుసుకుని ఎట్ చేస్తారా? ఏం చేస్తాను? మీ పరిస్థితి ఏంటి భయ్యా? ధర్మరాజు అడుగుకి వెళ్తే మిగతా పాండవులు ఆశలు వెళ్తారంట్రా. మేము ఆడుతుంటే విరాట్ నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. లేదు, కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ట్రాక్ చేయకు, మ్యాటర్ ఏంటో చెప్పు. మళ్ళీ ఇటు నుండి పార్టీకి వెళ్ళాలి. అది ఐ లవ్ యూ. నీకు చిప్పు స్లిప్ అయిందా? అసలు ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు వచ్చింది నీకు ఈ పోయే కాలం? ఇన్ని సంవత్సరాలు నీతో ట్రావెల్ చేశా. నీ కంపెనీ, నీ స్టైల్, నీ మాటలు, టోటల్గా నువ్వు నాకు చాలా ఇష్టం. అందుకే నువ్వు నాకు పూర్తిగా సొంతం కావాలనిపిస్తుంది. వెంటిలేషన్ బాగుంది, వాస్తు కలిసి వచ్చినంత మాత్రాన అద్దెలు సొంతేలు కాదు. నేను కూడా అంతే. తర్వాత చెప్తాను, ఇంకొంచెం ఆలోచించుకొని చెప్తాను.
అలాంటి ఉప్మా కబుర్లు నేను చెప్పను. బట్ నీకు మంచి ఆఫర్ ఇస్తాను. నీకు మరీ నా మీదంత మోజుంది కాబట్టి, అదే నీ భాషలో లవ్. నా ఫ్రెండ్ ఫ్లాట్ అడ్రస్ ఇస్తాను. ఈ నైట్ అంతా మంచి మెమరీస్ క్రియేట్ చేసుకుందాం. వెళ్దామా? ఏంటంటో? ఇప్పుడు నేను లవ్ ఇస్తుంటే వద్దంటున్నావు. రేపు నీకు కావాలనిపించినప్పుడు అది దొరక్కపోతే అప్పుడు నీకు అర్థమవుతుంది నా పెయిన్. హ్యాపీ ఫేర్వెల్ డార్లింగ్. అరే బావా, అది మిస్ వైజాగ్. మన కాలేజీలోనే సాలిడ్గా 10 అప్లికేషన్స్ ఉన్నాయి. ఆ అమ్మాయి అంత క్యూట్గా ప్రపోజ్ చేసినా నువ్వు కాదన్నావంటే రే, దేవుడు అప్పుడప్పుడు మనం నమ్మిన ఫిలాసఫీకి కట్టుబడి ఉన్నావా లేదని చెక్ చేయడం కోసం ఇలాంటి బంపర్ ఆఫర్లు ఇస్తూ ఉంటాడు. పద, లెట్స్ సెలబ్రేట్. ఆ కెమెరా హైదరాబాద్కి మాత్రం దాకు. ఎందుకు ఇవన్నీ? తీసేయ్. రే ఒరేయ్, వైజాగ్లో ఉంటేనే సరిగ్గా ఇంటికి రావు. హైదరాబాద్ వెళ్ళిపోతున్నావు. అప్పుడప్పుడైనా ఫోన్ చేస్తూ ఉండరా? అమ్మా, వెళ్ళే ముందు నష్టపెట్టకు. రా, స్టేషన్ దాకా డ్రాప్ చేయనా? అక్కర్లేదండి, ఫ్రెండ్స్ వస్తున్నారు. డబ్బులు ఏమన్నా కావాలంటే చెప్పు. అవసరం లేదండి, నాకు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో జాబ్ వచ్చింది. నాకు చెప్పలేదు. మరి చెప్పలేదేంట్రా? ఇందులో చెప్పడానికి ఏముందండి? సరే అయితే అక్కడికి వెళ్ళైనా ఈ సోలో యూనియన్. అమ్మా, నాకు టైం అవుతుంది. నేను వేణుమాని కలిసి బయలుదేరుతాను. బాయ్. బాయ్ రా. రే మురళి, బయలుదేరారా మీరు? మాయా, మాయా, నేను బయలుదేరుతున్నా. ఏంటి ఊళ్ళో బయలుదేరాడు? అంతా ప్లాన్ చేసుకున్నావా? ఆల్ సెట్ మాయా. కొన్ని ఇయర్స్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో పనిచేసి ఆ తర్వాత సొంత కంపెనీ పెట్టుకొని ఈ సోలో లైఫ్ ని ఇలా ఎంజాయ్ చేయడమే. నువ్వు సూపర్ రా. ఎరా, కాఫీ తాగుతావా? వద్దుకా. కాఫీ తాగిన తర్వాత టాబ్లెట్ వేసుకోమని చెప్పు, లేకపోతే బీపీ రేజ్ అయిపోద్ది. ఇంతకీ బీపీ ఎప్పుడు రీసెంట్ మాయా? రాత్రి తాగొచ్చినందుకు పెద్ద రచ్చ. ఈ సినిమా హాల్లో మందుకి సిగరెట్ కి దూరంగా ఉండాలని వార్నింగ్ ఇస్తారు కదా, అలాగే పెళ్లికి పెళ్ళానికి కూడా దూరంగా ఉండాలని వార్నింగ్ ఇవ్వాలరా. ఇదేదో బాగుంది మాయా, స్లో కలర్ రాసుకోవచ్చు. రాసుకో రాసుకో. రాయ్. తర్వాత మోహన్ అని అక్కడ నాకు ఫ్రెండ్ ఉన్నాడు రా, నీకేం కావాలన్నా వాడిని అడుగు, చేసి పెడతాడు. హైదరాబాద్ వాట్ ఎ సిటీ. కెమెరా పక్కన పెట్టి ఆ సోఫా జరుపు. బ్యాటరీ భయ్యా, పెంగానే వస్తువులు పెట్టారు. సౌండ్ బాక్స్ వాల్యూమ్ తగ్గించి. ఆ వాజ్పేయి గారి ఫోటో ఎక్కడ ఉంది? దాంట్లోనే ఉంటుంది చూడు. ఫ్రిడ్జ్ చూడండి. ఏంటి మీరు ఒక్క నిమిషం ఆగరా, ఇవన్నీ సెట్ చేసి వస్తాను. ఒక్కనే అన్ని పనులు చూసుకోవాలండి. ఎట్టా భయ్యా? మీ వైజాగే కదా? అవునండి, మీకెలా తెలుసు? ఆ మన వైజాగోలే కదా భయ్యా భయ్యా అంటూ మాట్లాడేది. బలిగారు అంతా పెట్టారు. సర్దేసుకున్నారా? మాది అనకాపల్లి పక్కనే. ఓహో. వంట అదంతా వండుకోవడం వచ్చా? రాదండి. ఏమైనా కావాలంటే చెప్పండి, కిందనే మా ఫ్లాట్. చెప్పనట్లేదు. ఇతను ఈయనే మా హస్బెండ్. హలో, ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ ప్లీజ్ ఆస్క్ మీ. ఓకే ఓకే. మొహమాట పడుకుని అడగండి. పెళ్ళిందా? మనమ్మ ఒక ఊరులో. ఆ, మనమ్మ చెప్పు. ఏమండి, మాకేమైనా కావాలంటే మేము అడుగుతాం. ప్లీజ్ దయచేయండి. సర్దాలా? ఏం అవసరం సర్దేస్తే లేదు, పర్లేదు. మీరు వెళ్ళండి. మళ్ళీ సరేనా? కిందకి రాకండి. ఏం కావాలని అడగండి. బావా, నైట్ నాటుకోడి ఫ్రై. జాయిన్ డే కదా, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా వచ్చాయి. ఓకేరా, బాయ్. Hi guys, my name is Virat and I am from Vizag.
ఈ సంగతి చెప్పడానికి ఇంత పెద్ద సౌండ్ చేయాలా భయ్యా? ఈ సంగతి చెప్పడానికి సౌండ్ చేయాల, దానికి వేరే మ్యాటర్ ఉంది. ఏం మ్యాటర్ బ్రో? మీరు అందరు వర్క్ చేసే విధానం నాకు నచ్చలా. ఆహా, పోనీ ఎలా వర్క్ చేయాలి బ్రో? వర్క్ ఇస్ వర్షిప్, హార్డ్ వర్క్ పేస్ ఆఫ్, ఇలాంటి వంకాయ స్టేట్మెంట్లు నేను చెప్పను. చేస్తే చాలా ఇష్టంగా చేయాలి, లేదా ఇంటికి దుబ్బేయాలి. ఫైనల్ గా నా పాయింట్ ఏంటంటే, మనం చేసే పని మనం ఎంజాయ్ చేయాలి తప్ప అది మనల్ని ఎంజాయ్ చేయకూడదు భయ్యో. సో నేను చెప్పేది ఏంటంటే, డూ రొమాన్స్ విత్ యువర్ జాబ్. ఏం చెప్పావు బ్రో? కమ్ ఆన్ క్లాప్ గైస్. What were you lecturing about? How to romance with work, ma'am? Huh? Romba smart, huh? Thank you, ma'am. Welcome to the company. నాదో ప్రపంచం, అది నా సంగీతం. బ్రో గొడుగు మేకలో కొట్టలేదుగా. గొడుగు మేక కొట్టుండారు మీ డాడీయా? వాజ్పేయి, అబ్దుల్ కలాం. ఓ హలో, ఎవరు బాయ్ నువ్వు? నాను ఓనర్ వాళ్ళ మగ. నువ్వు మొగే కదా, ఆడని ఎవరన్నారు? మగ అంటే సన్ను, ఓనర్ సన్ను. నేను గోవింద గౌర. బ్రో ఆ రెంట్ మాత్రం కొంచెము టైం కట్టాలి బ్రో. మేము కూడా ఈఎంఐస్ లోన్స్ కట్టుకోవాలి అల్వా. మీ అమ్మగారు అన్ని చెప్పారు భయ్య. చెప్పిండారా? అమ్మగారు అన్ని చెప్పి పుడుస్తారు. ఇంకో విషయం, మీరెల్లా నా పెళ్ళికి రావాలి బ్రో. ఏంద్రో దండుపాలెం బ్యాచ్ లో అందరూ ఒకేసారి తిరిగి వీడొక్కడే నాన్ సింక్. ఊరికే మాట వరుసకు కూట్ల గూప కళ్ళు, జస్ట్ ఫర్ ఫన్. నీతో కొంచెం మాట్లాడాలి బ్రో. ముందు మ్యాటర్ హేలు. ఎందుకు భయ్యా? ఏదెందుకు? పెళ్ళి. పెళ్ళి బాగుంటుంది బ్రో, ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. సాయంత్రం పూట కొలిక్తో పార్టీ చేసుకుంటుంటే మందు అలవాటు ఉందిగా బ్రో. ఆమె ప్రో. అప్పుడు రెండో పెగ్ అయ్యేటప్పటికి నీకు ఫోన్ వచ్చి ఎప్పుడు వస్తావు షడ్డేస్తుంటే నీకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అది నా గ్యారంటీ. అప్పుడు చెన్నాగిదిరా. ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తుంది బ్రో? అప్పుడు హ్యాపీయే కదా. అయినా ఈ టైంలో కొలిక్స్ ఎవరుంటారు బ్రో? అదే ఇంటికి లేననుకో, ಚೆನ್ನಾಗಿದ್ರಾ, తుంబ అర్థం చేసుకోండిరా. నేను ఒకటే స్ట్రాంగ్ అండ్ క్లియర్ గా చెప్తున్నాను భయ్యా. ఏప్రిల్ 1 ఫూల్స్ డే అని తెలిసి కూడా ఫూల్ అయ్యేవాడు, ప్రతిరోజు ఫూల్ అవుతాం అని తెలిసి కూడా పెళ్లి చేసుకునేవాడు ఈ చరిత్రలో సుఖపడినట్టే లేదు. 2012 బ్యాచ్ పాస్డ్ అవుట్ మీరు. 2002 బ్యాచ్ పాస్డ్ అవుట్ నాను. 10 years బెస్ట్ ఎంప్లాయ్ అవార్డీ. నేను కూడా ఒకటి స్ట్రాంగ్ అని క్లియర్ గా చెప్తిని కేలి. వేటలో ఉన్న వేటగాడిని, ఫామ్ లో ఉన్న ఆటగాడిని ఆపడం ఎంత కష్టానో. ఒక్క పెళ్లి చేసుకోవడానికి ఫిక్స్ అయిన నాలాంటి నవ యువకుణ్ణి ఆపడం ತುಂಬಾ 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 ಕಷ್ಟ. ಗೊತ್ತಾಯ್ತಾ? ರೇ ದಂಡುಪಾಳ್ಯ, ಇಷ್ಟ ಇದ್ರೆ పెళ్లికి రండి, ಇಲ್ಲ ಅಂದ್ರೆ తినేసి పొండి. నీ ఇష్టం. నా పెళ్లి నా ఇష్ట. గోవింద గౌరా, బావా ఎలాగో వచ్చాం కదా, శుభ్రంగా తినేసి వెళ్ళిపోతాం. ఐటమ్స్ అన్ని చాలా బాగున్నాయి. స్వీట్ తింటావా? నువ్వు మింగు. నేను మింగుతాను. వట్రా, అది నా పర్మిషన్ లేకుండా డిన్నర్ చేస్తున్నారు. 300 రూపీస్ ప్లేట్. దండుపాలెం బ్యాచ్ ఏంట్రా ఏదో మాట వరుసకి పిలిస్తే నిజంగానే వచ్చున్నారు. సరే, ఎలాగో అందరికంటే ముందే భోజనాలు చెప్తున్నారు కాబట్టి కొంచెం డిటాక్స్ ప్లేట్ మాది. మేఘనా, ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ సో మెనీ క్వశ్చన్స్ యా. ప్లీజ్ డు యాస్ ఐ సే. ఏంటి బ్రో హడావిడి చేస్తున్నాడు? వర్కింగ్ ఫ్రమ్ హోమా? నీ ఈవెంట్ ఆర్గనైజ్ చేసి దాడే. Your first event. Fashion show, ma'am? No. Music concert? No. Marriage event. I won't do, ma'am. You have to do. Agreement. Okay, ma'am. ఏంటి బ్రో ట్విస్ట్ ఆఫ్ దిస్ సెంచరీ? పెళ్లి ఏం బాగుంటుందని నాన్గే క్లాస్ పీకావో. ఇప్పుడేమో ఇక్కడ పంతులు కంటే ఎక్కువ పనులు నువ్వే చెయ్యాలి.
నీకు అర్థ అవుతా? నీ చిత్తి కాలాలంటే ఎవరో ఒకరు పేర్చాలిగా గోవిందో. ఏంటో అన్నారు, ఫ్యూచర్ చెప్పాడా? మనకు ప్రెసెంట్ దా ముఖ్యం కదా. కెమెరామెన్, పెళ్లి కొడుకు ఫ్రెండ్ కి ఎందుకు ఫోకస్? పెళ్లి కొడుకు ఇక్కడ ఉంటే అప్పు తీసుకొని కొడతాను. ఎవట్రా తీసుకొచ్చారు? తిన్నాక హిట్ టాక్ స్ప్రెడ్ ಮಾಡಿ. త్వరగా డెకరేట్ చేయండి అమ్మా. క్విక్ క్విక్ క్విక్, టైం అవుతుంది. పాపం బ్రో, నీ కష్ట అరుంధతి సినిమాలో సోను సూది కూడా రాకూడదు బ్రో. టఫ్ టాస్క్ యా. తుంబా 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 కష్ట. చెప్పప్ప, పెళ్ళాగిపోయిందిరా. పెళ్ళైపోయిందా? ఆగిపోలేదు. అప్ప అప్ప ఈ టైంలో జోక్ లేక చెప్తున్నాను, బాగోదు చెప్తున్నాను. అప్ప నీకు కాదురా, నిజంగానే పెళ్లి ఆగిపోయింది. ఎందుకో? వాళ్ళకి పెళ్లి ఆపేస్తుంటే నువ్వెందుకు భయ్యా? ఇంతకంటే గొప్ప కోసం మళ్ళీ రాదు. గోవిందో, ఇప్పుడు గొడవలు ఎందుకు మనకి? పెళ్ళి ఆగిపోయింది కదా, హ్యాపీగా ఉండొచ్చు కదా. పెళ్లి ఏమి క్యాన్సిల్ అవ్వలేదు బ్రో, ఇది జస్ట్ స్ట్రాటజీకి టైం అవుట్. నేను కన్విన్స్ చేస్తాను కదా. ఏమే పెళ్లి క్యాన్సిల్ అని చెప్పుంటారంట, ఏంటి తమాషాగా ఉందా ఏమే? ఇంతకీ పెళ్లి కూతురు ఎక్కడ భయ్యా? సిగ్గుపడుతుందంటే ఈవిడేమో. ఇక్కడ నోడు నోడు. బయటేమో పెళ్లి కూతురు అప్సరస అని టాక్ ఉంది. అదే కదా బ్రో నా బాధ కూడా. అరే ఒక అమ్మాయి మేకప్ తీస్తే దరిద్రంగా ఉంటది, అది మనందరికీ తెలుసు. అరే ఈ అమ్మాయి మేకప్ వేసుకున్నా దరిద్రంగానే ఉంటది, నేను ఎవరికి చెప్పుకోవాలి? ఎలా చూస్తుందో చూడు. ఏదో నేను దొడ్డు మనసు చేసుకుని కొత్త జీవితం ఇస్తానంటే, అరే అలాంటి నేను నచ్చలేదంట. ఏమే ప్రాబ్లం? ఏనో ప్రాబ్లం ఏమే? కేర్ఫుల్. పెళ్లి చూపుల్లో నీ వయసు ఎంత చెప్పావు? పెళ్లి చూపుల్లో 25 to 30 మధ్యలో ఏదో చెప్పాను. 10th క్లాస్ సర్టిఫికెట్ లో ఉన్నది కాదు, నీ బర్త్ సర్టిఫికెట్ లో ఉన్నది చెప్పు. 38 కమింగో, 37 గోయింగో. 37 ఇయర్స్ ఉన్న నువ్వు 23 ఇయర్స్ ఉన్న నాలాంటి బ్యూటిఫుల్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయావా? ఏమే మన ఇద్దరి మధ్యలో ఎవరో బ్యూటిఫుల్ అమ్మాయి గురించి డిస్కషన్ ఏజ్ నొక్కేసి నా చిట్టి తల్లిని పెళ్లి చేసుకుని మమ్మల్ని మోసం చేస్తావు. అంకులో కోలో ఏజ్ గ్యాప్ ఇలా కామన్. సచిన్ కి వాళ్ళ వైఫ్ కి 5 years ఏజ్ గ్యాప్ ఉంది. కొత్త 5 years? ఇద్దరు పిల్లలు. ఇద్దరు హెల్తీ అండ్ స్ట్రాంగ్. ఒక చిన్న డౌట్, 5 years గ్యాప్ అయితే ఓకే, ఇది మరీ జనరేషన్ గ్యాప్ లా లేదు? కానీ తండ్రిరా చూసుకుంటాను. మరి నేనెవరు? చెప్పాలి, పక్కకి వెళ్ళి ఆడుకోಬೇಕು. నువ్వు మధ్యలో మాట్లాడలేక కన్విన్స్ చేస్తున్నా కదా. నువ్వు వెళ్ళి ఈవెంట్ చూసుకో. మా అమ్మగారు మీకు ప్రాబ్లం ఏంటి? ఏజ్ ప్రాబ్లము. అరే 6 feet ఉండాలి. గోవిందో, నువ్వు వెళ్ళి మాట్లాడతాను. ఇప్పుడు ఏంటంటారు మీరు? పెళ్లి క్యాన్సిల్. ఒక్క నిమిషం ఆగండి. నువ్వు ఉండు. మీరు చెప్పిందండి మేము చెప్తున్నాం. పెళ్లి క్యాన్సిల్. పెళ్లి క్యాన్సిల్. పెళ్లి క్యాన్సిల్. గోవిందు, నీ కష్టం అరుంధతి సినిమాలో సోను సూద్ కూడా రాకూడదు. తుంబా తుంబా తుంబా. థ్యాంక్స్ ఏజ్ విషయం చెప్పినందుకు. ఏమిరా హుచ్చా, ఏమి చెప్తున్నా వాడికి? గోవింద్ వాళ్ళ లక్కీ ఫలా భయ్య లక్కీ ఏంట్రా? అమ్మాయి లక్కీ. ఎందుకనండి 2002 పాస్ అవుట్ బ్యాచ్, 10 years బెస్ట్ ఎంప్లాయ్, పైగా ఓన్ అపార్ట్మెంట్, సింగిల్ సన్. అమ్మాయిలకి అంటారా 10 years బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు అని ఎలివేషన్ ఇచ్చా. ఎలివేషన్ కాదురా, రివ్యులేషన్. నా పోయి నా బ్యాక్గ్రౌండ్ స్టోరీ మీతో చెప్పుకున్నాను చూడు. నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి బ్యాక్. అయితే బెటర్ భయ్యా. అయ్యో వీడు కూడా పచ్చి చేస్తున్నాడు రా నాయన. లేప నాకు కొంచెం మందుంటే ఇప్పించక అవుతుందా? వాటర్ లేకపోయినా పర్వాలేదు, స్విమ్మింగ్ పూల్ వాటర్ వేసుకుని తాగి పడిపోతాను. ఇప్పుడు ఏటైనా తప్ప ఆ అమ్మాయికి నువ్వు లైఫ్ లాంగ్ హర్ట్ చేయడానికి పర్మిషన్ ఇస్తవి. ఆ అమ్మాయి ఏం చేసింది? ఈ ఒక్క రోజు హర్ట్ చేసి వెళ్ళిపోయినది. హ్యాపీయేగా? ఏంటి బ్రో నీ టార్చర్ ఫిలాసఫీ? అర్థం ఇల్లే. హ్యాపీ గుడ్ బాయ్. ఏంట్రాయ్ మురళి, అటు ఇటు ఓ తెగ తిరుగుతున్నావు? బావా నీతో కొంచెం మాట్లాడాలరా. చెప్పరా. అంటే అదేంటంటే అది నాంచకుండా మ్యాటర్ ఏంటో చెప్పరా. ఇంట్లో వాళ్ళు పెళ్లి సెట్ చేశారా. ఇంట్రెస్ట్ లేదని చెప్పేశారా? అంటే అమ్మమ్మ అమ్మరహే అయ్యేలా ఉందంట. తను పోయే లోపల నా పెళ్లి చూడాలనుకుంటుందంట. అందుకే ఇంట్లో నన్ను పెళ్లి చేసుకోమంటున్నారా. ఏంట్రా వీడు? లైఫ్ అంతా ఇలానే ఉందాం, మన కోసం మనం బతుకుదాం అనుకున్నాం కదరా. మళ్ళీ ఇదేంటి కొత్తగా? అమ్మమ్మ కోసం పెళ్లి చేసుకుంటా, అమ్మ కోసం తాళి కడతా, నాన్న కోసం పిల్లల్ని కంటానంటే ఏంటి? నిజం చెప్పాలంటే నాకు కూడా పెళ్లి చేసుకోవాలనిపిస్తుందిరా.
ఎన్నాళ్ళు ఇలా సోలోగా ఏంటి పెళ్లి చేసుకుంటారా నువ్వు? మా అమ్మ చచ్చిపోతుంది, మా నాన్న చచ్చిపోతున్నాడు, మా అమ్మమ్మ చచ్చిపోతుంది, మా నాయనమ్మ చచ్చిపోతుంది, ఇలా సొలు కబులు చెప్తారు నాకు. ఏంట్రా ధర్మరాజ్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తావా? ఆస్ట్రేలియా కాదా? ఎంతో కబులు చెప్తారు నాకు. భావన మాట ఒకసారి. మిత్రద్రోహి ఎద్దవ్వా హ్యాపీ గుడ్ బాయ్. ఏంట్రా స్మార్ట్ షెఫ్, అటు ఇటు తెగ తిరుగుతున్నావు. నీకు కూడా పెళ్లి సెట్ అయిందా ఏంటి? అవును బావా, వెలగేసేసావా? గుంజి కొడతాను ఎదవా. తేంగలు పట్టినా ఏంటి? ఒక్కొక్కరికి ఒకరి తర్వాత ఒకరు పెళ్లి చేసుకుంటా. జస్ట్ కిడ్డింగ్ బావా. రే నువ్వెక్కడికా? బ్యాగ్ చదివి పంపించేద్దావునా? నేనేదో జోక్ చేస్తే తమాష్కి బావా. జోక్ చేశారా? తమాషకి ఏంటి? ఇంట్లో పెళ్లి గురించి మాట్లాడుతున్నారా? లేదు. లేదుగా. రే మన శ్లోకాలు చదివి ఎన్ని రోజులు ఏంద్రా చేతు? 5 సంవత్సరాలు అయిపోయింది బావా. చాలా లేం కదా. ఈ రాత్రి అంతా పట్టి పొద్దున్నే అప్ప చెప్పే. సరేనా? గుడ్ నైట్ బావా. నువ్వేంట్రా, నీకు కూడా ఆలోచన ఉందా పెళ్లి గురించి? నేను ఇప్పుడు ఏదో శ్లోకాలు. వెరీ గుడ్ నాన్న. వెళ్ళి వీరు ఓపెన్ చెప్పు. ఏరా నాన్న చైతు, పుస్తకం చదివావా? శ్లోకాలన్నీ పట్టి పట్టావా? ఇంకోసారి వెళ్ళిపోయాడు. ఏంటి జంప్ అయ్యాడు? నాకు తెలిసి కిటికీ నుంచి పారిపోయాడు. మాకు తెలదరా. రే కొంప తీసి నీకు కూడా అలాగే ఏమైనా సీక్రెట్ రాసుకుంటే ముందు చెప్పారా? ప్రిపేర్ అయిపోతాను. ఛీ, ఆ ఇద్దరు వాళ్ళు అనుకుంటా బా నన్ను. నా మీద అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకు బావ. నేను చెప్పాను కదా బావ, లైఫ్ లాంగ్ నీతోనే ఉంటానని. ఏడనట్లే. రే సందీప్, సందీప్ సారీరా బావా, నాకు కూడా పెళ్లి సెట్ అయింది. ఆలక్లక్ కాదు అని చెప్పినప్పుడే క్యాచ్ చేయాల్సిందిరా. వాళ్ళు అట్లీస్ట్ చెప్పలేరు, నువ్వు చెప్పకుండా వెళ్ళావు. ద్రోహి. ఇన్నాళ్ళు ప్రేమ పెళ్లికి పర్మిషన్ ఇస్తేనే హర్ట్ అవుతారు అనుకున్నాను, కానీ ఇప్పుడు ఫ్రెండ్స్ ని కూడా దూరం పెట్టాలని తెలిసింది. సోలో బతికే సో బెటర్ యూనియన్ ఫౌండర్ రా నేను. నాకు మీరు ఎవ్వరూ అవసరం లేదు. ఛాలెంజ్. మాయా ఏంట్రా? ఆ ముగ్గురు దొంగ ఏదో పెళ్లి చేసుకుంటే వెళ్ళిపోరు మాయా. పోయారా? పోతారు. నల్ల మురళీగాడి మీద నాకు ముందు నుంచి డౌట్. ఆడే ఫస్ట్ వెళ్ళిపోయాడు మాయా. ఏంటి? తీసుకెళ్తాను లేవే, యువతల విరాట్ తో మాట్లాడుతున్నాను. నువ్వేం కంగారు పడకు. ఎవడి కర్మ కాడే సంకనాకి పోతాడు. కరెక్ట్ గా చెప్పే మాయా, ఎవడి కర్మకు ఆడైపోతాడు. నువ్వు కరెక్ట్ గానే ఉన్నావుగా. మనకేంటి మాయా, పర్ఫెక్ట్ గా ఉన్నావు. అలాగే ఉండు. సరే మాయా, బాయ్. రే విరాట్, సోలో బతికే సో బెటర్. హ్యాపీ దుర్మార్గుడా, నీకు కూడా తోడు కావాలా?
చూడండి నేను మిమ్మల్నే పెళ్లి చేసుకోಬೇಕು. నేను ఫిక్స్ ಆಗಿದ್ದೀನಿ, నువ్వు ఫిక్స్ ಆಗಿಬಿಡಿ. కాల్ యూ బ్యాక్. ఏంటి బ్రో ఈ మధ్య సరిగా కనిపించట్లేదు? నీకు వయసుతో సైట్ వచ్చి ఉంటుంది. వైజాగ్ టైమింగ్ జోకు బ్రీజీ. మీ దండుపాలెం బ్యాచ్ పోయిన తర్వాత మీ సందడి తగ్గింది, కరెంటు బిల్లు వాటర్ బిల్లు కూడా తగ్గింది. తుంబా హ్యాపీయేగా? Story the saw is coming from Kashmir. చిన్నప్పుడు చిన్న నైజం అది. మన ముహూర్తం ఇంటర్వ్యూ రా. ఏంటి అసలు ఏంటి ఆలోచన? ఎందుకో నాకు ఓ ఇల్లు కొనుక్కోవాలి, ఏదైనా ప్రాపర్టీ దాచుకోవాలి అనేది లేకుండా పోయింది. అది లేదు. నా ఇంట్లో బీరువా లేదు, ఏమీ లేదు, లెక్క ఫ్రీగా ఉండవు, హ్యాపీగా ఉండవు, అంతే అంతే. కానీ ఒకటి ఏమనిపిస్తుంది అంటే మనిషి పెళ్లి చేసుకోవాలి. మూర్తన్నా ఏటి మాట్లాడుతావు? మూర్తన్నా ఏ వయసులో జరగాల్సిన ముచ్చట వయసు జరగాలి. ప్రకృతి ధర్మాన్ని పాటించాలి. అది ఇల్లు కట్టుకో. ప్రకృతి ధర్మమా? మాట్లాడుకో. ఎంతో పెళ్లి చేసుకునేది ఎంత పొరపాటు చేశాను అని ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నా. మూర్తన్నా ఎంత బాగుండేది. ఈ దశలో మా ఇంటికాడ నేను ఉంటాను, ఇంటికాడ నుంచి చూస్తుంటే 2 పక్షులు ఎదుర్కొని తిరుగుతున్నాయి. ఎక్కడో గూడు కట్టుకున్నాయి. 2 జంతువులు లేదా బంధువులు లేదా మృగాలు, పావులు, చేవులు పుట్లు కట్టుకుంటున్నాయి. గూడు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఏం మాట్లాడుతున్నావు మూర్తన్నా? వచ్చే తరానికి, పున్న తరానికి ప్రియమైన ఇస్తున్నారు. ఓ యువత యువకులారా, ఏదో సాధించాలి, ఏదో ఆశయాలంటూ మీరు పెళ్లి చేసుకోకుండా ఇలా ఉండొద్దు. టైంలో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి. పిల్లలు బ్రహ్మాండంగా రండి. మంచిగా ఉండండి. ఆల్ ది బెస్ట్ అని చెప్తున్నా గురుగారు. ఆల్ ది బెస్టా? కొంపతీసి పెళ్లి చేసుకుని మూర్తాన్ని ఎందుకు అలా అన్నట్టు? మామూలుగా మూర్తాన్ని అలా మాట్లాడే ఏదో క్యాల్కులేషన్ మిస్ అయి ఉంటుందిలే. 2 పందులు, 2 మృగాలు, 2 పక్షులు అన్నీ. ఓకే ఫోకస్. పెళ్లి చేసుకోవాలి. కాఫీ తీసుకోండి సార్. రెండు పక్షులు, 2 పావులు, ఇక్కడ కూడా 2 అండా? అవునా కాదు, వెళ్ళిపోయి వెళ్ళిపోయి అర్జున్కి వెళ్ళిపోయి. కమాన్ విరాట్, కమాన్ కమాన్. ఎస్ యా మురళి సూపర్. విరాట్ నువ్వు సింగిల్ మ్యాన్ షోరా, సూపర్ రా నువ్వు. బాబు బాగున్నావా? ఈ రోజు పండగ రోజు కదా, ఇదిగో తీసుకో. వద్దండి, ఎమ్మలాంటిదా అన్నయ్యా, తీసుకో. నేను అడగను లేరా? వైట్ హెయిర్ వచ్చేసింది. అంకుల్ అంకుల్ స్కూల్ దగ్గర డ్రాప్ చేయండి ప్లీజ్. ఇవ్వలే అంకుల్. అంకుల్ ప్లీజ్ అంకుల్. అంకుల్ అని పిలవకురా. అంకుల్
నానా ఎవరు అంకుల్? You. అంకుల్ అని పిలుస్తావా? Yes. అన్నాను పిలు, అన్నాను పిలు, అన్నాను పిలు, అన్నాను పిలు. And ఎవరు కాదు అంకుల్? అన్నా అన్నా. అంకుల్ అని పిలిచావు అనుకో పిసికేస్తాను లట్టుగా. అంకుల్ అంటావా? అంకుల్ Bye bye uncle. Tata uncle. Mommy, uncle is beating me. మావే ఏంటి ఇక్కడ వచ్చి ఫోన్ కూడా చేయాల? మావయ్య ఉండి వస్తున్నా. ఎరా రా. ఎప్పుడు వచ్చావు హైదరాబాద్కి? మోహన్ గారితో పనుండి పొద్దున్నే వచ్చాను రా. పొద్దునొచ్చి నాకు ఫోన్ చేయలేదంటే అబ్బో చాలా మారిపోయావు నువ్వు. మారిపోలేదురా, మర్చిపోయాను. అత్తయితే ఏదో గొడవపడి ఉంటావు, మర్చిపోయింటావులే. మీ అత్త అయిపోయి 4 నెలలు అవుతుందిరా. మావయ్య నువ్వు ఓకేనా మావయ్య? ఓకే కాదురా, అది పక్కన ఉన్నప్పుడు ఎక్కడ పోద్దులే అని ధీమాగా గొడవ పడుతుండేవాడిని. అది పోయాకే దాని విలువ అర్థమైందిరా. ఇంకిప్పుడు నేను ఎవరితో గొడవ పడను. ఇంటికి వెళ్తే మాట్లాడే మనిషి కూడా లేదు. మా అమ్మ పోతూ పోతూ బలవంతంగా దాన్ని అంటకట్టి వెళ్ళిపోయింది అనుకున్నా. కానీ అత్తయ్య పోయాకే అర్థమైందిరా, మా అమ్మ దాని స్థానంలో మీ అత్తయ్యని పెట్టి వెళ్ళిపోయిందని. వాళ్ళని తప్ప ప్రపంచం అంతా మందైన ఫీలింగ్లో మనం ఉంటాము. వాళ్ళు మనల్నే ప్రపంచం అనుకుంటారా? ఆ టైంలో మన మీద వాళ్ళు చూపించే ప్రేమ కూడా చూడలేనంత మూసుకుపోయి ఉంటారా మన కళ్ళు. ఆడోళ్ళు చాలా తెలివైన మంచివాళ్ళరా. మన అవసరం తెలుసుకొని ముందే అన్నీ చేసేస్తారు. వాళ్ళు లేనప్పుడు వాళ్ళ అవసరం మనకి ఎంతో తెలియజేస్తారు. అయిపోయిందిరా, చూస్తానురా, టైం అయింది. రైట్, నువ్వు సోలో బతికే సో బెటర్ అంటుంటే నేను కూడా ఎంకరేజ్ చేశాను. సారీరా, కరెక్ట్ కాదురా. ఎందుకంటే ఒక్కసారి మన కన్నీళ్ళు తుడుచుకోవడానికి మన 2 చేతులు సరిపోవురా, సరిపో. ఆలోచించు. హలో అమ్మా, చెప్పరా. సుధా అత్తయ్య చనిపోయిన విషయం నాకు ఎందుకు చెప్పలేదు? చెప్పాలని చాలాసార్లు కాల్ చేశాను, నువ్వే ఫోన్ కట్ చేసావు. తర్వాతైనా చెప్దామనుకుంటే అనవసరంగా నేను ఇబ్బంది పెట్టడం ఎందుకని వేణు మావయ్య వద్దన్నాడ్రా, అందుకని చెప్పలేదు. సరే అమ్మా, ఉంటాను. హలో బా. రే విరాట్, చెప్పవా? రే అర్జెంటుగా ఈ వీకెండ్ ఫ్లాట్కి వచ్చాను రా. రే నువ్వు ఎప్పుడు పిలుస్తావని వెయిటింగ్ రా, వచ్చేస్తున్నావు ఉండు. చెప్పరా. ఇన్ని రోజుల తర్వాత మా మీద కోపం తగ్గించుకుని ఫోన్ చేసినందుకు చాలా థ్యాంక్స్ బావా.
హ్యాపీ. ఇలా ఆడుకో. ఏం చేస్తున్నారా మీరంతా? ఏముందిరా, నేను వైజాగ్లో మా బంగారం షాప్ చూసుకుంటున్నాను. మా ఆవిడేమో నన్ను మా అబ్బాయిని చూసుకుంటుంది. అంతా బాగుందిరా. నేనేమో ఇన్ఫోసిస్ కంపెనీ ఉంది కదా, ఆ పక్క సందులో పోతే. ఏంట్రా మీ మా ఏం జాబ్ గురించి చెప్తున్నావా? ఏట్లేదురా, జనరల్ గా సెటిల్ అయి పెళ్లి చేస్తుంటారు. ఇటు పెళ్లి చేస్తుంది సెటిల్ అయ్యాడు. కమ్మ కొట్టే కాంపిటీషన్ పెడితే ఫస్ట్ ప్రైజ్ వస్తావు. నిజమే కదరా. నువ్వురా? ఐ ఓన్ ఫ్యాషన్ ఫోటో స్టూడియోరా. అదే గుంటలకి వాటికి ఫోటోలు తీస్తుంటాడు. గుంట కాదురా, ఫ్యాషన్ ఫోటోగ్రఫీ. ఆపండ్రా, నీ సొంత ఈవెంట్ కంపెనీ ఏంటైంది బావా? సెట్ అయిందిరా. మరి అంత డల్గా చెప్తే వేడరా? అనుకోకుండా వేణుమోహన్ కలిశాను రా. సుధాత్తయ్య చనిపోయి చాలా రోజులు అవుతుందట. నన్ను ఇష్టపడే వ్యక్తి అంత కష్టంలో ఉన్నా నాకు చెప్పలేదంటే నేనెంత దూరంగా బతుకుతున్నానో నాకు అర్థమవుతుందిరా. మా అమ్మ నాన్న నా విషయంలో ఎంత బాధను దాచుంటారో ఇప్పుడు తెలుస్తుంది. ఒక ఏజ్ వరకు మనందరం చాలా స్ట్రాంగ్గా ఉంటాం. లైఫ్లో ఏం కాదులే తొక్క, టైం ఉంది, బలం ఉంది, ఇలా బతకడంలోనే ఆనందం ఉందని చెప్పి అనుకుంటాం. నేను అలానే ఫీల్ అయ్యా. జనరల్గా లైఫ్ని టీనేజ్, మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్ అని చెప్పి డిఫరెన్షియేట్ చేస్తాం. కానీ ఎవ్వరూ గుర్తించని ఒక ఏజ్ ఉంటుందిరా. అదే 29 నుండి 30 షిఫ్ట్ అయ్యే ఏజ్. అప్పుడే బట్ట వస్తుంది, పొట్ట వస్తుంది, తెల్లని చుట్టూ వస్తుంది. ఫిజికల్గానే ఇన్ని చేంజెస్ ఉన్నాయంటే మెంటల్గా ఎంత ప్రెషర్ ఉంటుందిరా. అప్పటిదాకా మనతో ట్రావెల్ చేసిన ఫ్రెండ్స్ ఎవరి లైఫ్లో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అది కదా బావా, ఆ టైంలో. చచ్చా, నేను మిమ్మల్ని అనట్లేదురా, జస్ట్ మామూలుగా చెప్తున్నా అంతే. నేను నమ్మిన ఫిలాసఫీ పేపర్ మీద చదవడానికో, మాటలో వినడానికో, సోషల్ మీడియాలో మీమ్స్ చేయడానికో బాగుంటుందిరా. కానీ ప్రాక్టికల్ లైఫ్లో అంటే చాలా కష్టంరా. అందుకే నేను కూడా పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాను. ఆ మాట కోసం కదా వెయిటింగ్. ఇప్పుడు ఏంటి, నీకు పార్ట్నర్ కావాలి అంతే కదా? మాకు వదిలే, మేము చూసుకుంటాం. క్లాస్ లో అంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఒక్కరు ఖాళీకుంటారా? ఇదిగో ప్రియాంక, ఎట్టున్నావా? విషయం చెప్పరా. అదే మన విరాట్ తెలుసు కదా, యంగ్ అండ్ ఎనర్జెటిక్. మనోడు పెళ్లి చేసుకుంటాను ఇప్పుడు అనౌన్స్ చేశాడు. నువ్వేమంటావు? వాడి గురించి నాకు చెప్పుకో, చంపేస్తాను. అసలు నా లవ్ స్టోరీలో విలన్ వాడు. నా దాంట్లో వాట్సాప్ లేదుగా. బాయ్. హలో సృజన, మన విరాట్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు, ఏమంటావు? ఇప్పటికే నలుగురు అయ్యారా నా లిస్ట్ లో. విరాట్ కోకే అయితే 5వ వాడు అవుతాడు. వద్దులే. ఎందుకురా వాడికి ఎవరన్నా చూస్తున్నారు? బావా, నీ కరెక్ట్ టైం జోడి ఎవరో తెలుసా? రాశి అని కరెక్ట్ టైం జోడి. కాలేజీలో ఎంత బ్యూటిఫుల్ గా ప్రపోజ్ చేసిందిరా. నీకు మరీ నా మీద అంత మోజుంది కాబట్టి, అదే నీ భాషలో లవ్. నా ఫ్రెండ్ ఫ్లాట్ అడ్రస్ ఇస్తాను. ఈ నైట్ అంతా మంచి మెమరీస్ క్రియేట్ చేసుకుందాం. వెళ్దామా? తనకు కానీ నేను చెప్పిన డైలాగ్ గుర్తొచ్చింది అనుకో, ర్యాంప్ పడేస్తారా బాబు. ఊరుకోరా, నరసింహ సినిమాలో రమ్యకృష్ణ ని రజనీకాంత్ దినిసేలా అవమానించలేదు. ఆయన పెళ్లి చేసుకోకుండా చివరి వరకు ఉంది కదా. ఇది అంతే, రాశి కూడా ఉంటది. ఉండి తీరాలి. సరే, తనకు పెళ్ళింది లేదు కనుక్కోండి రా. ఖచ్చితంగా ఉంటుంది. ఎరా దొరికిందా? ఐడి దొరికింది. రే బావా, స్టాటస్ సింగిల్ అని పెట్టిందిరా. ఇంకా సింగిల్ గానే ఉందిరా. చెప్పాను కదరా, రాసి పెట్టుంటే అలాగే జరుగుద్ది. ఒక్కోసారి మనం అన్ని వెతికి జోలు వెతకడం మానేస్తాం. నీ రాశి రా. ఏం బావ ఇంకా డౌట్ పడతావు? నీకోసం వెయిట్ చేస్తుందని చెప్పాను కదా. పద రే, ఇంజనాల్లో ఉంచండి, అవసరమైతే లేపుకొచ్చేస్తాను. अब विराट साहब है ना साहब? अब विराट साहब है साहब? विराट साहब है आप? साहब जी, विराट साहब आ गए साहब जी, विराट साहब आ गए साहब जी. చూసావా, పనుడు కూడా నువ్వెవరో తెలుసంటే నీకోసం వెయిటింగ్ రా. ససుర్జీ, అంకుల్. Hey Virat, what a surprise, man. I mean, great to see you. That's good. Come in. రఫీరా,
You know what? Rasi used to talk lots and lots about you. By the way, would you like to have tea, coffee or something? అదే వద్దండి, అదే రాశితో ఒకసారి మాట్లాడాలి. Yeah, sure. Why not? Why not? Yeah. One second, beta. One second. Hey, Rasi, you have a pleasant surprise. Talk to him. Hey, Virat. Hi. Hi, Rasi. Surprise, man. నువ్వు మా ఇంటికి రావడం నేను అక్కడ ఉంటే ఎంతో బాగుండేది. ఇంకేంటి, ఎలా ఉన్నావు? Tell me. Any good news? What's happening? Are you getting married? Oh, sorry. I forgot. The great legend solo bratuke so better leader, Virat. ఎందుకు పెళ్లి చేసుకుంటాడులే. యాక్చువల్లీ రాశి, నాకు పెళ్లి మీద ఒపీనియన్ మారింది. వాట్? ఏమంటున్నావు? అదే పెళ్లి గురించి. సార్ వాళ్ళ అమ్మతో మాడాలండి సార్, మాడించండి. Actually, he is Rashi's kid. ఇంజనీరింగ్ తర్వాత మ్యారేజ్ చేసాం. లాస్ట్ వీక్ బిజినెస్ వర్క్ పై యూకే వెళ్ళింది. రజనీకాంత్, రమ్యకృష్ణ రూము వెయిటింగ్ అన్నాడు. ఇంకోటి ఏదో అన్నాడు, చేపడ తాళం అంటే జోబు కూడా కనుంది, తాళం జారి పడిపోద్ది అన్న లాజిక్. కన్నప్పుడు పత్తి పోతే పోయిందిలే బావా, మన దగ్గర చాలా ఆప్షన్లు ఉన్నాయి. నువ్వు రిలాక్స్ అవ్వు, మేము సెట్ చేస్తాం. ఊపింది చాలు, పద. ఇక కార్ ఆన్ లో పెట్టాలని మా ఎదలు నమ్ముకోవడం కన్నా నేను ట్రై చేసుకోవడం బెటర్. ఓకే, రైట్. సెండింగ్. ఎస్. నాట్ ఇంట్రెస్టెడా? ఇంకా చాలా మంది ఉంటారులే. బాబోయ్, టఫే. హే, ఈ ప్రొఫైల్ మనకు బాగా తెలిసినట్టుందే. ఆవిడ కాదు మేడం. ఈవిడేంటి సిగ్గుపడుతుంది? అయినలే. బాబోయ్, అలా చూస్తుంది ఏంటి ఈవిడ? ఏదో క్లారిటీ తెచ్చుకోరా అబ్బాయి, ఆ దేవుడే నేను కాపాడాలి. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. Yeah. మేడం, మీరు మేడం, యూ సెంట్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ మై ప్రొఫైల్ ఇన్ మ్యాట్రిమోనీ సైట్ బై మిస్టేక్, నో? లేదు విరాట్, నేను నీకు కావాలని ఇంట్రెస్ట్ పంపినాను. తెలుగు? నా తెలుగు కూడా నేర్చుకుంటున్నాను. దేనికి? నేను రీసెంట్ గా విన్నాను, ఏంటిన్నారండి? పెళ్లి మీద నీకు ఒపీనియన్ మారింది అని. మారితే? పెళ్లి మీద ఎనకు ఒపీనియన్ మారింది. యాక్చువల్లీ ఇవల్ల మాట్లాడడం నాకు సిగ్గు. మా ఇంట్లో వాళ్ళు ఒంగల్తో మాట్లాడతారు. దేని గురించి అండి? మనిద్దరు పెళ్లి గురించి. పెళ్లి? ఆమా. మీతో? లెక్క ప్రకారం అయితే మీరు నన్ను నా కూతుర్ని పెళ్లి చేసుకోమని అడగాలి. మీతో పెళ్ళేంటి మేడం? వాట్ ఆర్ యు టాకింగ్ విరాట్? నీకు తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి కదా.
నా ఒక్క తెల్లంట్రుక్క మీ తెల్ల పాయితో ఎలా మ్యాచ్ అవుతా అనుకుంటున్నారు మేడం? లేదు విరాట్, ఒక్కసారి ఆలోచించు ప్లీజ్. ఏటండి ఏటి ఆలోచించాలి? రే నువ్వు విడదీసిన జంటలు నీ మీద పగ తీసుకుంటున్నారా? నైస్ హ్యాపెండ్, బాగా అయింది నీకు. మేడం మీరు ఫీల్ అవ్వకండి మేడం, ఫీల్ అవ్వకండి. నేను నీకు సూపర్ మ్యాచ్ సెట్ చేస్తాను మేడం. సూపర్ మ్యాచా? నా గురించి మొత్తం ఆలోచించకండి మేడం, ప్లీజ్ మేడం. ఉంటాను మేడం. నన్ను మాత్రం మైనస్ తీసేయండి, మీకు మాత్రం సూపర్ మ్యాచ్ సెట్ చేస్తాను మేడం. సూపర్ మ్యాచ్. ఉంటాను మేడం, బాయ్ మేడం. ब्रो सलाम रॉकी भाई, मेरा शादी हो रहा भाई, तुम भी आना भाई. सलाम रॉकी भाई. ఏమప్పా గోవిందప్ప, ఏటైనా అది మన పెళ్లి ఫిక్స్ అప్ప. అబ్బో కంగ్రాచులేషన్స్, మొత్తానికి పెళ్లి సెట్ అయిందన్నమాట. బ్రో నన్న పెళ్లికి మీరు రావాలా బ్రో? నాకంత మూడ్ లేదు గోవింద్. నా పెళ్లికి నీకు మూడెందుకు? ఓహో నీకు అలా అర్థమైందా? నాకంత ఓపిక లేదు గోవింద్, ఈసారి నువ్వు కానిచ్చేసి. ఓపిక తెచ్చుకొని మరి రావాలా బ్రో? ఎందుకో గొత్తా, నన్ను ఒక అమ్మాయి రిజెక్ట్ చేస్తే చూసిన ఈ పెద్ద పెద్ద కళ్ళు ఒక సూపర్ ఫిగర్ ని పెళ్లి చేసుకుంటే కూడా చూడాలా. అప్పుడు నాకు ఏ బేజారు ఉండలేదు. ఈ టైంలో రివెంజ్ ఎందుకులే, నువ్వు వెళ్ళి హ్యాపీగా పెళ్లి చేసుకోపో. నో బ్రో, నువ్వు రావాలా, నా పెళ్లి చూడాలా. నేనేమైనా లాస్ట్ టైం లాగా వచ్చి పెళ్లిలో పూజారి లాగా పంచేమన్నానా? కాదుగా, వచ్చి పెళ్లిలో గెస్ట్ లాగా చూడమంటున్నాను. అది కూడా ప్రాబ్లము. నువ్వు రావాలా, నా పెళ్లి చూడాలా. నువ్వు రావాలా, నా పెళ్లి చూడాలా. ఎలాగైనా గోవిందు నీతో తుంబా కష్ట. సరే నువ్వు వెళ్ళు, నేను రెడీ అయ్యి వస్తా. सलाम राकी भाई, तू नीचे आना भाई, मैं वेटिंग कर तू भाई, मेरे शोभरम भाई, मैं तुम्बा हैप्पी भाई, मैं तुम्बा బేగా బా, టైం అయిపోతుంది. అమ్మ చెప్తున్నాను, పెళ్లిలో గులాబ్ జామున్ బాలేదు, గుత్తొంకాయ బాలేదు చెప్పి పెంట పెట్టకు, అన్ని అడ్జస్ట్ చేసుకో. దాని ఎక్కడ ఉన్నాడు చూడు, ఏ ఆంటీతో ఏ మీటింగ్ పెట్టుకున్నాడు ఏంటో. హడావిడి చేస్తున్నావు. ఏ ఏంటిది? గాయపడిన సింహం శ్వాస ఎట్టా ఉంది బ్రో? అవును, బస్ ఎందుకు? హౌదు బ్రో, పెళ్లి వైజాగ్ పక్కన విలేజ్ లో, లొకేషన్ తుంబా 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 గ్రాండ్. అదేదో మియాపూర్ తెలిసినగర్ అన్నట్టు చెప్పారు రావడానికి. నేను రావట్లేదు, నేను వెళ్ళిపోతా పో. బ్రో మళ్ళీ ఏంటి? నువ్వు రాకపోతే ఈ జన్మ తల్లి నీ పెళ్లి జరగదు. ఇదే నా శాపదల్లి. ఇదేం ఫిట్టింగ్ రా, వెళ్ళి బట్టలు తీసుకొస్తా. బ్రో మళ్ళీ ఏంట్రా? బేగమా అమ్మా, బేగమా బేగమా బేగ. నువ్వు దీపిక పడుకునే ఇదో ర్యాంప్ వాక్ లాగా వెళ్తే ఎప్పటికి వెళ్తారా? మళ్ళీ శశి పుట్టకి వెళ్తారా? బేగమా. పంతులు తర్వాత గణపతి పూజ. అమ్మ గణపతి పూజ. హలో, 2 మంత్రాలు మిస్ చేసావు నువ్వు. శ్రీనివాస కళ్యాణం 3 times చూసాను నేను. మంత్రాలు మిస్ చేశాడు గొత్తా. సరిగ్గా చదువు. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ. బ్రో గణపతి పూజ చూడాలి కదా, అందుకే కదా నేను తీసుకొచ్చింది. నోడు నోడు, నువ్వు పాడు పాడు. బాబు ఏ ఊరి మీది? మాది వైజాగ్ సార్. పెళ్ళయిందా? కాలేదండి. మా అన్నయ్య గారు అమ్మాయికి కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నాం సార్. మీ నంబర్ ఇవ్వండి, మనం పెళ్లి అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. సరే, అమ్మాయిని తీసుకురండి. తీసుకురండి అమ్మా, త్వరగా త్వరగా. బ్రో అటు కాదు ఇటు చూడు, చూడు నోడు. అమ్మాయి అదిరిపోద్ది. అరే ఏంటో నీ సాడిజం. మీ నెంబర్కి మిస్డ్ కాల్ ఇచ్చారండి. ముహూర్తానికి టైం అయింది, మంగళదానం చేయండి బాబు. ఫైనల్లీ మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే పద్మావి సుభగే. అమ్మో, ఇలా అయితే బ్రోకి కనిపించదు, కొంచెం కనపడేలా కట్టాలి. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నాకేమి మామూలు ముందు కట్టించుకో. నువ్వు ఆగు. అరే నాన్న, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. పెళ్లి ఇష్టం లేదా? నిన్ను అడిగే కదా ఇవన్నీ అరేంజ్ చేసాం, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావు ఏంటి? నాకు ఇప్పటిదాకా క్లారిటీ లేదు, ఇప్పుడే వచ్చింది. ఏటది? నేను లవ్ చేస్తున్నాను. లవ్వు గివ్వు చేస్తే ముందు చెప్పాలి గాని ఇప్పుడు ఇక్కడ చెప్పేది. ఆల్మోస్ట్ తాలిగట్టేశానండి. నాన్న, నేను చెప్తున్నాను కదా, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నేను లవ్ చేస్తున్నాను. పత్తునిది పట్టుకో, ఇక్కడే ఉండు, పెళ్లి ఆగిపోలేదు. ఏంటిది లవ్ చేస్తున్నాను లవ్ చేస్తున్నాను? ఎవరది చెప్పు, ఎవరది చెప్పు, ఎవరది చెప్పవా?
కూతురు నిన్ను పెళ్లి చేసుకుంటానని చూపిస్తుందయ్యా. నన్ను ఎందుకు చూపిస్తుంది, ఊరుకోండి. అవును బాబు, నిన్నే. నువ్వు రావాలా నా పెళ్లి చూడాలా, నువ్వు రావాలా నా పెళ్లి చూడాలా. నేను అతన్ని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను. ఏంటమృత ఇదంతా? నాన్న నీకు చెప్పాను కదా అతని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని. అది కాదే. అమ్మా నువ్వు మధ్యలో మాట్లాడు, నీకేం తెలీదు అంతే నాన్న. ఏదో మాట్లాడిస్తే మీకు విషయం చెప్పాలరా, మన గోవింద్ గారు పెళ్లికి వచ్చా కదా, అది మళ్ళీ క్యాన్సిల్ అయిందిరా. ఆ పెళ్లి కూతురు నన్ను సెలెక్ట్ చేసుకుందిరా బాబు. నన్ను చూపించి చేసుకుంటే నన్నే చేసుకుంటారా అంటుందిరా బాబు. అరే నిజంరా, మీకెందుకు అబద్ధాలు చెప్తాను. అసలు నువ్వు గోవింద్ గారి ఫేస్. కాల్ యూ బ్యాక్. ఏంటి బ్రో ఇలా చేస్తావా? నేనే చేశాను బ్రో, నువ్వే కదా సలాం రాకీ బాయ్ మేరా షాదీ హోరా బాయ్ తూ జరూర్ ఆనా బాయ్, నా పెళ్లికి రావాలా నువ్వు చూడాలా, నా పెళ్లికి రావాలా నువ్వు చూడాలా అని ఊగిపోయావే. ఆ అమ్మాయి నాకు కనెక్ట్ అయితే నన్ను హెంగ గొత్తే. కేజీఎఫ్ తోటే WWF హైదరాబాద్ కి బా. మా అమ్మకి చెప్పి 15,000 రెంట్ పెంచకపోతే కేలు. ఇదే వెరైటీ వార్నింగ్ రా బాబు. నువ్వు పోరా పో. పెళ్లికి వచ్చి గిఫ్ట్ ఇవ్వాలి, పిల్లల్ని తీసుకపోకూడదు చెప్తున్నాను నేను. అరే నువ్వు నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తే నా తప్పెలా అవుద్దురా? అప్పుడే అనుకున్నాను మిమ్మల్ని చూడగానే మీరు దండు పదం బ్యాచ్ అని. అరే గోవిందా ఇక ఈ ప్యానల్ ఎందుకు రే? నా వల్ల నీకు పెళ్లి సెట్ అయింది, నువ్వు నాకు రుణపడి ఉన్నావురా. ఎక్కువ బస్ ఎక్కప్ప, నీకు ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తా నేనేంటో. బాబు మిమ్మల్ని ఒకసారి వెంకటరమణ గారు రమ్మంటున్నారు. వస్తున్నానండి. హలో అండి. రామా కూర్చో కూర్చో కూర్చో. ఊరంతా నా కూతురు పెళ్లి చూసి అక్షంతలు వేసి వెళ్ళిపోతారనుకున్నాను, కానీ నన్ను చూసి నవ్వి వెళ్ళిపోయారు. ఇప్పుడు నా పరువు ప్రతిష్టల కన్నా మా అమ్మాయి సంతోషమే నాకు ముఖ్యం. తనకిష్టం లేని పెళ్లి చేస్తున్నానని నాకెక్కడో మనసులో పీకుతా ఉండేది. నిన్ను చూపించి పెళ్లి చేసుకుంటానన్నప్పుడు ఫస్ట్ నేను కంగారు పడిపోయాను. కానీ బాగా ఆలోచిస్తే అన్నీ అనుకున్నట్టే జరిగితే దేవుడికి ఇంకా పనే ఉంటుంది. నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా? మీరేం కంగారు పడకండి. మీ పరువు మర్యాదలు కాపాడటం ఇప్పుడు నా బాధ్యత కూడాను. మీ అమ్మాయి వేలెత్తి నన్ను చూపించి చేసుకుంటే నన్నే చేసుకుంటానని చెప్పిందంటే అది డెస్టినీ సార్. మన చేతిలో ఏం లేదు. నేను మా పేరెంట్స్ తో మాట్లాడాక ముహూర్తాలు అవి సెట్ చేసుకుందాం. మీరేమనుకోకపోతే ఒక్కసారి మీ అమ్మాయితో మాట్లాడొచ్చా? భలేవాడు బాబు, మాట్లాడు. వెళ్ళు వెళ్ళు. థ్యాంక్స్ అండి. వెళ్ళు. బయటకు వచ్చేసారేంటి, తీసేయండి త్వరగా. హాయ్ అండి. ఏమండి అసలు నాకు రాత్రి నుండి ఏం అర్థం కావట్లేదండి. మీరు నన్ను చూడగానే నన్ను లవ్ చేస్తున్నాను అనడం, నన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని చెప్పడం, ఏంటో అసలు నేను ఎవరు ఏంటి అని తెలియకుండా. సార్ మీరు నాకు తెలియకపోవడం ఏంటి సార్? సారా? మీరు నాకు ఆరాధ్య దైవం సార్. ఏంటండి ఆరాధ్య దైవమా? నేనా? హౌ? మీకు నా కథ తెలియాలంటే మీరు నా కథలోకి రావాలి సార్. నా 10th తర్వాత సమ్మర్ హాలిడేస్ లో మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. రాహుల్ అనే వచ్చాడే. ఎప్పుడొచ్చారా? మా రాహుల్ అన్నయ్య లవ్ లో ఫెయిల్ అయ్యి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. అప్పుడు నాకు అనిపించింది, హాయ్ బాబోయ్, లవ్ అన్నది సినిమాల్లో చూపించినట్టు బయట బాగోదేమో. ఇంటర్లో మా శిరీష మేడం ఎప్పుడు నవ్వుతూనే ఉండేది. తనకి పెళ్ళయింది, కానీ 1 month తర్వాత ఒకరోజు ఆవిడ ఏడుస్తూ కనిపించింది. తన హస్బెండ్ ఒక సైకో, నవ్వినా తప్పే ఏడ్చినా తప్పే అని తిట్టేవాడంట. అప్పుడు నాకు అనిపించింది, హాయ్ బాబోయ్,
పెళ్ళనేది కూడా అంత హ్యాపీ విషయం కాదన్నమాట. ఈ ప్రేమ పెళ్లి అసలు అవసరమా అన్న కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు ఒక వాయిస్ వినిపించింది. ఇంట్లో కాయకూరలు కోయమంటేనే మనం చిరాకు పడతాం, అలాంటిది లవ్ లో ఫెయిల్ అయితే చేతులు కోసుకోవడానికి మాత్రం వెనకాడం. ఎందుకంటే మనకి టార్చరు. అందుకే ఈ ప్రేమలు పెళ్లిలు మనం గట్టిగా ఖండించాలి. ఇలా మీరు నాకు ఒక ఆరాధ్య దైవం సార్. మీరు రాసిన ఒక్కొక్క శ్లోకం నా జీవితాన్నే మార్చేశాయి సార్. తర్వాత సార్ మీకెలాగో ప్రేమ అంటే ఇష్టం ఉండదు, పెళ్లికి మీరు పచ్చి వ్యతిరేకి. మిమ్మల్ని ఒప్పించడం ఆ దేవుడి వల్లే కాదు, మా నాన్న వల్ల ఏమవుతుంది. సో అందుకే మిమ్మల్ని చూపించి ఎస్కేప్ అవుదాం అని స్కెచ్ చేశాను. ఎస్కేప్ వెళ్ళిపోదామనే. అప్పుడు నా లైఫ్ లోకి వచ్చి గొప్ప క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ వచ్చి నాకు దారి చూపించారు. సూపర్ సార్. నన్ను సేవ్ చేయడానికి మళ్ళీ వచ్చారు. సార్ మీ నంబర్ చెప్పండి. 988 56 03 64. సార్ వైజాగ్ రాగానే కాల్ చేస్తాను. బాయ్ సార్. థ్యాంక్ యూ సార్. అమ్మా ఏం చూస్తున్నావు? ఇంటికి రారా అని ఎన్నిసార్లు పిలిచినా రావు. అలాంటిది నువ్వొస్తే వర్షం పడాలి కదా, అదే చూస్తున్నాను. చాలా చేసావులే, లోపలికి పద. ఏంటి సడన్ గా ఏదైనా పని మీద వచ్చావా? ఫ్రెండ్ పెళ్ళుంటే వచ్చానండి. ఏమన్నా బట్టలు వేస్తుంటే తీసే, గ్యారంటీగా వర్షం వస్తుంది. ఓ నీ ఫిలాసఫీ కనెక్ట్ అయిన అమ్మాయి మళ్ళీ నీ లైఫ్ లోకి ఎంటర్ అవడం, నిన్ను అడ్డం పెట్టుకుని పెళ్లి వేసుకెళ్ళిపోవడం ఏంట్రా? అదే మరి డెస్టినీ అంటే. ఇంతకే అమ్మాయి నీకు నచ్చిందా? నచ్చిందా అంటే బాగా నచ్చింది మా. కొత్తగా సిగ్గుపడుతున్నారు. హలో ఎవరు? నేను సార్ అమృతని. చెప్పండి. నేను వైజాగ్ వచ్చాను. రేపు మీరు ఫ్రీగా ఉంటే మేమందరం బయటకు వెళ్తున్నాం. మీరు నాతో వస్తే. నేను ఫ్రీగానే ఉన్నానండి, తప్పకుండా వస్తాను. ఓకే సార్, బాయ్. జాగ్రత్త. ఏమండి ఎక్కడికి వెళ్తున్నాం మనం? పక్కనే లంక గ్రామంకి సార్. రీసెంట్ గా తుఫాన్ వచ్చింది కదా, సో అక్కడ చేపల వాళ్ళ వలలు పడవలు కొట్టుకుపోయాయి. మేమే మనీ కలెక్ట్ చేసి కొన్ని వలలు కొన్నాం, అవి పంచడానికి వెళ్తున్నాం. నైస్. ప్రెసెంట్ ఏ జాబ్ చేస్తున్నారండి? మన కాలేజ్ లోనే జూనియర్ లెక్చరర్ గా వర్క్ చేస్తున్నాను సార్. ఓ వెరీ నైస్. మన కాలేజ్. నాకు చిన్న డౌట్. చెప్పండి సార్. నేను మీ పెళ్లికి వచ్చాను కాబట్టి నన్ను చూపించి ఎస్కేప్ అయ్యారు. నేను రాకపోయింటే పెళ్లి చేసుకునేదాన్ని సార్. ఏంటి? అవును, ఫస్ట్ నైట్ రూమ్ కూడా వెళ్ళేదాన్ని. రూమ్ నుంచి 10 minutes లో బయటకు వచ్చి ఆ గోవింద్ సంసార జీవితానికి పనికిరాడని చెప్దామని డిసైడ్ అయ్యాను సార్. గోవింద్ కరెక్ట్ ప్లానే కదా సార్? మైండ్ బ్లోయింగ్ ప్లాన్ అండి, మైండ్ బ్లోయింగ్ అంతే. మాయమ్మే నువ్వు చల్లగుండాలమ్మా. ఏంటిరా ఇదే? ఏంటిదే? రావణుడి లంకలో రావణ్ణి సాటుగా పంపగలేదురా. నాకు పడవలు వాళ్ళు పోనాయి, ఓ 10 ఇచ్చేయండి. రావణుడంటే 10 తలలుంటాయి, తలకో వాళ్ళు ఇచ్చేయండి అంతే. ఎవడని అయ్యాడు? ఈ ఊరికి పట్టిన పెంట అయ్యాడు. ఏటైనా మంచి జరిగినదనుకో తట్టుకోలేడు, సముద్రంలో కొట్టుకుపోనాడు కదా పాపిష్టు. లేడీస్ రా, లేడీస్. ఎవడురా నువ్వా? ఎవడో నానెవరైతే నీ గేట్లే అన్నయ్య. ఇందాక నేను చూస్తున్నాను. రావణుడంతావు, లంక్ అంతావు, పురాణాల మీద మంచి గ్రిప్ ఉన్నదేటి. రావణ్ అంటే లైకింగ్ అదేటి? చిన్న నాటకం ఉంది, అర్థం ఏంటి? నాటకం ఏంటి తమ్ముడా? సపోజ్
నువ్వు ఈ లంకకి రావణుడువే అనుకో, ఇది సీతమ్మ కుటీరమే అనుకో. నువ్వు రావణుడలా వచ్చి సీతాదేవిని ఓటుకెళ్ళిపోయినావు అనుకో, పదవులేటి అన్ని ఓలలు నీయే. మరి సీత ఎక్కడ తమ్ముడో? ఇదిగో నేటి సీత, నువ్వు ఓటుకెళ్ళిపో అన్నయ్య. ఏటమ్మా సీత, ఏటి చూస్తున్నావు? నీ కుటుంబం అయిపోయావు బేగెలు సీతమ్మా. పురాణాలు కదన్నయ్య, పద్ధతికి వెళ్దాం. సీతమ్మను ఒట్టుకెళ్ళాలంటే లచ్చన తమ్ముడు గీత దాటి ఒట్టుకెళ్ళాలి కదేటి. లచ్చన, ఓ లచ్చన అనియా, బేగ వచ్చి గీత గీరా. వచ్చేస్తున్నాను అన్నయ్య, వచ్చేస్తున్నాను. గీతే కదా గీత రెడీ అన్నయ్య. అదేమన్నా నిజంగా లచ్చన గీత ఏట్రా? దాటి లట్టుకొచ్చేయండి. అలాగే ఎక్కడికన్యా లచ్చన గీత దాడతావా? అంత సులువేటి గీత దాడతాను, గీత గీత దాడతాను. ఏంటిది? లచ్చన గీత కదా అన్నయ్య, చిన్న సురకొట్టది. ఎలాగా చూసుకొని రావణుడి బట్టలందరూ అయిపోయినారన్నయ్య. ఇప్పుడు రావణుడి డైరెక్ట్ గా బరిలో దిగితే బాగుంటది. పేగొచ్చాయి. వస్తాడు రావండే, వస్తాడు. అయిపోయేటన్యా లచ్చన రేఖ వరకు కరెస్టే తమ్ముడు, కానీ మనం ఆడుతున్న నాటకం తప్పైపోదా తమ్ముడు? ఏడు తప్పనియా? సీత గీత దాటి వెళ్ళిపోస్తే రౌండ్ ఒట్టుకెళ్ళాలి, కానీ రౌండ్ గీత దాటి సీత ఒట్టుకెళ్ళి తమ్ముడు తప్పు కదా. గొప్ప లాజిక్ కొట్టేస్తావు నీవు. కరెస్టే. ఓ సీతమ్మా, ఆ గీత దాటి వెళ్ళిపోతే చెప్తాను. నేను చెప్తున్నా కదేంటి, వెళ్ళిపోచ్చాయి. సీత గీత దాటిందిరా. రాముడు లేని టైంలో సీతను ఒట్టుకెళ్ళడం సులువే, కానీ రాముడు కుట్టిలో ఉన్నప్పుడు సీతను ఒట్టుకెళ్ళాలంటే ఎలా ఉంటుందో నీకు కూడా తెలియాలి కదా నీయా. ఈడు రావణుడు అయితే మీరందరూ బట్టురా. మిమ్మల్ని అందరినీ ఇలా కాదురా, ఇంకా ఈడు రావణుడు. మీ అందరు తోలు తీసేయాలరా, తీసేయాలి, తీసేయాలి. రాముడు కుటీరంలో ఉన్నప్పుడు సీత జోలికి వెళ్ళకూడదురా. రథం తోలు. తాత తీసుకోండి. ఇదంతా చూసా కనిపిస్తాంది. అప్పుడు సీతమ్మోరి పక్కన రాహులో ఉండుంటే సీతమ్మోరికి అన్ని కట్టాలొచ్చుండేవి కావేమో. అసలు ఆ ముసలాయన టైమింగే టైమింగ్ అబ్బా. రాముడు పక్కనే సీత ఉండాలి. ఇది కరెక్ట్ ఫ్రేమ్. చెప్పండి. మీరు రేపు మన కాలేజ్కి రావాలి. దేనికండి? సర్ప్రైజ్. మన కాలేజ్కి వస్తే చెప్తా. ఓ సర్ప్రైజ్. ఐల్ బి దేర్. 10 o'clock షార్ప్. 9:30 కల్లా అక్కడ ఉంటా. రండి. ఎక్కడికండి? చెప్తాను రండి. మీరు వస్తున్నా. ప్లీజ్. ఏదో సర్ప్రైజ్ అన్నారు, ఇంత గ్యాప్ ఎందుకండి సర్ప్రైజ్ కి? అదేంటో ఇప్పుడే చెప్పేచ్చు కదా. చెప్తాను రండి సార్. చెప్తారని తెలుసు, కానీ ఏంటండి ఇది? బాగుంది కదా సార్? బాగుంది, బట్ అది కట్అవుట్, మళ్ళీ ఘన స్వాగతం ఎందుకండి ఇది? ఇంకా ఉందా? ఇంకా ఉండడం ఏంటమ్మా? అక్కడే ఉండిపోయారండి. ఇంకా సర్ప్రైజ్ చాలా ఉంది. సర్ప్రైజా? ఇంకేంటి సర్ప్రైజ్లు అండి? రండి చూపిస్తా.
అంటే వీళ్ళంతా సార్ మన యూనియన్ మెంబర్స్ సార్. మీరు వెళ్ళిన తర్వాత మేము వదలకుండా దీన్ని ఇంత చేసాం సార్. మన యూనియన్ మెంబర్సా? స్పీచ్ కావాలి సార్. ఏ స్పీచ్ అండి? ఈ స్పీచ్ సార్. ఆ స్పీచ్ నేను ప్రిపేర్ అవ్వలేదండి. ప్లీజ్ 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 సార్, ప్లీజ్ ప్లీజ్. ఓకే 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 ఇస్తాను. ఓకే ప్లీజ్ ప్లీజ్ కమ్. లైఫ్లో ఒక టైం తర్వాత లవ్ అనేది లైఫ్లో ఒక ఏజ్ తర్వాత పెళ్ళి అనేది ప్లీజ్ కామ్ డౌన్ ప్లీజ్ 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 కొంచెం ప్లీజ్ ప్లీజ్. శ్లోకం నంబర్ 48. లవ్ చేసుకునే వాళ్ళు సెల్ఫీ దిగే టైంలోను, పెళ్లి చేసుకునే వాళ్ళు పెళ్లి ఫోటోల్లో మాత్రమే ఆనందంగా ఉంటారు. మిగతా టైం అంతా అస్సామే. చచ్చాకేలాగా బాక్స్ లోనే ఉంటాం. ప్లీజ్ బతికున్నప్పుడైనా అవుట్ ఆఫ్ ద బాక్స్ లో బ్రతుకుదాం. ఇల్లు ఆగట్లేదు, తిను ఆగట్లేదు. సార్ చాలా గ్యాప్ రావడం వల్లే కదా ఈరోజు స్పీచ్ లో కొంచెం తడబడ్డారు. అంటే నేను వేరే స్పీచ్ ప్రిపేర్ అయ్యాను కదా. బట్ యు రాక్డ్. థ్యాంక్ యూ సార్. నేనేసిన ఇంత చిన్న విత్తనం ఇంత పెద్ద మర్రి చెట్టు అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. సార్ మీకు ఇంకో విషయం చెప్పాలి. ఇంకో విషయం కూడా ఉందా? 10 days లో ఆంధ్ర యూనివర్సిటీలో ఒక పెద్ద కాలేజ్ ఫెస్ట్ ఉంది సార్. ఆ ఫెస్ట్ లో మనం ఫిలాసఫీ గురించి చెప్తున్నాం. జస్ట్ ఇమాజిన్ సార్, ఇక్కడ ఓన్లీ 500 మెంబర్స్, అక్కడ 5000 మెంబర్స్ ఉంటారు. ఓహో 5000 మెంబర్స్. వెరీ నైస్. ఐ లైక్ యువర్ స్పిరిట్. థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ ఉంటుంది కదా సార్? ఎందుకుండదండి? ఎందుకుండదు? దీనికి ఫౌండర్ ఎవరు? మీరే. నేనే కదా. ఆ బుక్ రాసింది ఎవరు? అది మీరే. అదే ఆ రైటర్ నేనే కదా. మీరే సార్. తప్పకుండా నా ఫుల్ సపోర్ట్ మీకే ఉంటది. డోంట్ వరీ. గాడ్ బ్లెస్. నాకు చిన్న పని ఉంది, నేను వెళ్ళొచ్చండి. బై సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. హలో, నేను పిచ్ హాస్పిటల్ కి 10 మీటర్ల దూరంలో ఉన్నాను. ముందు మీరు ఎవరో చెప్పండి. నేను అమృత వాళ్ళ నాన్నని. అంకుల్ సారీ, మీ నంబర్ నా దగ్గర లేదు. చెప్పండి. పర్వాలేదు, అయినా నువ్వు అక్కడెందుకున్నావు? తెలిసిన వాళ్ళు ఉన్నారు, చూద్దామని వచ్చానండి. పంతులు గారు ముహూర్తాలు చూస్తానంటున్నారు. మీ వాళ్ళతో మాట్లాడేవా? ముందు నేనే మీతో మాట్లాడారండి. నేనే మీ ఊరు వస్తాను. అలాగే బాబు, తప్పకుండా రా. కాళ్ళు కట్టు. అబ్బే సరిగ్గా కడుకోమ్మా. పర్లేదండి, నీకేంటే బాస్తాగా నేను కడుక్కుంటాను. అయ్యో అంకుల్ ప్లీజ్. ఇప్పుడు రా కూర్చో. వద్దులేండి. ఆ టవల్ ఇటు. నువ్వు వెళ్ళి భోజనాల ఏర్పాట్లు అవి చూడు. సరే, నువ్వు కూర్చో బాబు. మీరు కూర్చోండి. మీ అమ్మా నాన్నతో పెళ్లి విషయం మాట్లాడేవా? నేను చెప్పేది మీరు కాస్త కంగారు పడకుండా వినండి. ఆ రోజు కళ్యాణ మండపం దగ్గర మీ అమ్మాయి నన్ను చూపించింది నన్ను పెళ్లి చేసుకోవడం కోసం కాదండి. ఈ పెళ్ళి అనే కాన్సెప్ట్ని కంప్లీట్గా అవాయిడ్ చేయడం కోసం. తనకి పెళ్ళొద్దని స్ట్రాంగ్గా ఒపీనియన్ క్రియేట్ అవ్వడానికి కారణం కూడా నేనేనండి. రారా. ఏంటిలా? పెద్దానికి సంబంధం కుదిరింది బావా. చాలా సంతోషం రా. అబ్బాయి ఏం చేస్తుంటాడు? హైదరాబాద్ లో మహేంద్ర కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. మంచి విషయం చెప్పావు, అదృష్టవంతుడివి. ఈ విషయం వెళ్ళి మీ అక్కతో చెప్పు. అక్క అక్క పెద్దానికి సంబంధం కుదిరింది. మా బామ్మర్ది కూతురికి పెళ్ళంట. పెళ్ళి
మీ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం సార్. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాను. యాక్చువల్లీ ఆ విషయం చెప్దామని మీ దగ్గరికి వచ్చాను. మీ అమ్మాయిని మార్చి పెళ్లి చేసుకున్న బాధ్యత నాది, నన్ను నమ్మండి. ఎలా నమ్మేది? ముందు ప్రేమొద్దన్నావు, తర్వాత పెళ్ళొద్దన్నావు, అలా అని అందరికీ నేర్పించావు. అది చూసి మా అమ్మాయి అసలు పెళ్ళే చేసుకున్నది. మనం ఉండే ఈ పెద్ద భూమి కూడా ఒక పద్ధతి ప్రకారం తిరుగుతూ ఉంటుంది. పద్ధతి అనేది సృష్టిలోంచే వచ్చింది. అలాంటి సృష్టిని కాదని మీరు ఇలా ఎలా డెసిషన్ తీసుకుంటారయ్యా? పద్ధతిగా తిరిగే భూమికి కూడా అప్పుడప్పుడు భూకంపాలు వస్తూ ఉంటాయి సార్. సర్దుకుపోవడానికి టైం పడుతుంది. కొంచెం టైం ఇవ్వండి సార్. నేను బయలుదేరుతాను. ఉంటానండి. భోంచేసెళ్ళు బాబు. చైతు నువ్వు ఎప్పుడొచ్చావు? పొద్దున్నే దిగాంలే భయ్యా. తెలిసిందా, వైజాగ్ లో మన ఆర్టిక్ ఫ్యాన్స్ మనం ఏది గీసినా ఏలం పాటేసేస్తున్నారు. హే విరాట్ బ్రో, లేట్ ఏంటి బ్రో? కమన్ ఎంజాయ్ ద పార్టీ. కమన్. వస్తున్నా బ్రో. ఎవరో పిలవలేదు బ్రో. పిలిచింది నన్ను బ్రో. కమింగ్ కమింగ్. నా వల్ల ఇబ్బంది పడిన మనిషి నన్ను భోంచేసి వెళ్ళమండం ఏంట్రా? ఈరోజు కూతురికి పెళ్లి చేస్తున్నానని ఒక తండ్రి ఆనందాన్ని చూశాను. కూతురికి పెళ్ళవదేమో అని చెప్పి ఇంకో తండ్రి బాధని చూశాను. ఆ భయానికి బాధకి కారణం నేనే. అందుకే నేను స్టార్ట్ చేసిన దాన్ని నేనే ఏం చేయాలి. లేదంటే ఆ తప్పు నాకు లైఫ్ లాంగ్ ఒక గిల్ట్ లాగా మిగిలిపోతుంది. విషయం అమ్మాయికి చెప్పేచ్చు కదా బావా. ఏంటో చెప్పేది? ఆ అమ్మాయి నన్ను కలిసినప్పుడు ఏమంటుందో తెలుసా? సార్ యువర్ గ్రేట్ సార్, సార్ యువర్ తోప్ సార్, సార్ ఇది సార్, సార్ అది సార్ అని అలా అంటుంటే ఆ అమ్మాయికి ఏంటో చెప్పేది? సరే నువ్వు చెప్పినట్టే ఆ అమ్మాయికి చెప్పానే అనుకో. కన్విన్స్ అవ్వకపోతే తను ఇంకా లైఫ్ లాంగ్ నన్ను నమ్మదు. ఆ రిస్క్ నేను తీసుకునేరా బాబు, నా వల్ల కాదు. మరి ఇప్పుడు ఏడ్ చేద్దాం ఉంటావు బావా? ఎట్టి పరిస్థితుల్లో ఆ మీటింగ్ జరగకూడదు. అంటే వాళ్ళు మారాలంటే ఈ విషయంలో అమృత బ్రెయిన్ ఆఫ్ చేసి హార్ట్ ఆన్ చేయాలరా. ఇప్పుడు అర్థమవుతుందిరా విగ్రహం ఊరు చివర ఎందుకు పెడతారా అని. ఎందుకు బావా? మన పెళ్లి కాలేదు కదా, అందుకే ఊరు చివర ఉండి కాపలా కాయమంటారు. నాన్న బర్త్డే. త్వరగా తాగండి రా, మా వాడు ఫోన్ చేస్తుంది. ఏరా ఒకసారి నాన్నకు ఫోన్ ఇవ్వా. ఏమండి అబ్బాయి? హలో విరాట్. నానా అది హ్యాపీ బర్త్డే నానా. ఎరా ఏమన్నా తాగి ఉన్నావా? అయ్యి బాబు తాగడం బాబు, చెప్పాలనిపించింది చెప్పాను అంతే. సరే సరే త్వరగా ఇంటికి రా. సరే అండి, బాయ్. ఏంటి ఇడు బర్త్డే విషెస్ చెప్పి షాక్ ఇస్తున్నాడు? నా పెయింటింగ్స్ చూస్తే ఎవరైనా లోలో పడాల్సిందే. ఆ టెక్నిక్ ఎలాగో ఐ విల్ టెల్. యూ కెన్ గో. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద డెప్త్ ఇన్ ద పెయింటింగ్. గో గో. హే విరాట్ బ్రో, రేపు నా ఆర్ట్ ఎగ్జిబిషన్కి నువ్వు కూడా రావాలి. ఇట్స్ మై బెస్ట్ 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 బ్రో. ఈ దెబ్బతో ఈ ఎఫ్ఎఫ్ హుస్సేన్ గాడు ఎంఎఫ్ హుస్సేన్ అవుతాడు. చూస్తూ ఉండు. రే ఆ ఎఫ్ఎఫ్ హుస్సేన్ గాని కరెక్ట్ గా ప్రిపేర్ చేశారుగా? బావా నేను ఉన్నాను కదా, నీకెందుకు భయం? అదేరా నా భయం. అమృత, మీరు ఈ శారీలో చాలా బాగున్నారండి. థ్యాంక్ యూ సార్. ఇక్కడికి వచ్చాను సార్. నా లైఫ్ లో ఒక ఇంపార్టెంట్ వ్యక్తి ఉన్నారు అమృత, ఆయన కలిసి వెళ్ళిపోతాం. ఓకే ప్లీజ్. హాయ్ మాయా. ఏమండి
మా వేణు మావయ్య. హాయ్ అంకుల్. మన ఫిలాసఫీలో కొన్ని శ్లోకాలు ఈయన చెప్పినవే. అంకుల్ అయితే మీరు మన సోలో యూనియన్ మీటింగ్ కి రావాలి. అదేంటిది ఇది మారిపోయాడు కదా. మా సుతాతయ్య కాఫీ చాలా నేను కూడా బాగానే పెడతాలే. మీరు కూర్చోండి. ఎరా ఏంటి అమ్మాయికి ఇంకా నువ్వు చెప్పలేదా? ఏంటి చెప్పేది? నేను మారిపోయానని చెప్తే జరిగే వైపరీత్యాలు నేను తట్టుకోలేను. నేను చెప్పనా? స్వామి నువ్వు ఇంకేం మాట్లాడదు. నా స్కెచ్ లో నేను ఉన్నాను. నువ్వు ముందు కాఫీ పెట్టు చాలు. అంతే అంటావా? అంతే. ఇందాక ఫ్లోలో ఏదో అనేశాను, కొంచెం అటు ఇటుగా ఉన్నా అడ్జస్ట్ చేసుకోమ్మా. ఈ కాఫీ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. మావయ్య మీరు రెడీ అవ్వండి, వెళ్దాం. మీరెళ్ళండి. సరే వెళ్దాం రండి. ఉండరా, ఏదో బాగుందనగా తాగనే. కంగారు పెట్టుకో, తాగమ్మా. ఇదిగో అమ్మాయి అమృత. ఏంటి అంకుల్? మినిమం 2 చక్రాలు లేకుండా ఏ బండి సరిగ్గా నడవదమ్మా. ఏ చక్రాలు లేకుండా షిప్పులు పడవలు బాగానే తిరుగుతున్నాయి మాయా. సార్ ఇది శ్లోకం నెంబర్ 72 కదా? సో షార్ప్ ప్యూర్. వెళ్దామండి. బాయ్ అంకుల్. ఈ మావయ్య ఇందాక ఏదో చెప్పడానికి ట్రై చేశారు సార్. అదే లేదండి, లైట్ తీసుకోండి. ఓకే. ఓ షిట్ 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 షిట్. ఆర్ట్ ఎగ్జిబిషన్ అని చెప్పాడు కానీ టైటానిక్ థీమ్ అని చెప్పలేదండి నాకు. పదండి వెళ్ళిపోదాం, పదండి లెట్స్ గో. సార్ ఎలాగో ఇక్కడ దాకా వచ్చేసాం కదా సార్, చూసి వెళ్ళిపోదాం. కేవలం మీరు అడుగుతున్నారు కాబట్టి మీకోసం. ఇవన్నీ మన గోల్డ్ షాప్ ఏదంటే అది నొక్కదురా, వాళ్ళు వచ్చి టైం అయింది. చేస్తున్నాను కదా, ఆగరా. కమ్ ఐ విల్ షో. రేయ్ ఇది టైటానిక్ థీమ్ అని ముందే చెప్పేసావచ్చు కదా. అమృత వెళ్ళిపోయిందా? ఆల్ సెట్ కదా? ఆల్ సెట్ బావా. నువ్వు వేసిన ప్లాన్ తో అమృత బ్రెయిన్ ఆఫ్ అయిపోద్ది, హార్ట్ ఆన్ అవుద్ది. తిక్కుమాలిన ఎక్స్ప్రెషన్ లాపి మ్యూజిక్ కాన్షియస్ స్టోరీ. Then what all this? This is a nature's revenge story. ఏమో ఓహో ఎలా చెప్పేలా? Listen, according to శ్లోకం నెంబర్ 62. శ్లోకమా? సార్ అర్థమయ్యేలా చెప్పండి వీళ్ళకి. ఇప్పుడు నేను ఎందుకులేండి, మీరు మంచి ఫ్లోలో ఉన్నారు కదా, మీరే కానిచ్చేయండి. ఓకే సార్. ఫస్ట్ పెయింటింగ్ లో ఇద్దరు ఎదురుపడగానే ఆకాశం మాట్లాడుకోవద్దు అని ఒక మెరుపుతో సిగ్నల్ ఇచ్చింది. అలా ఇచ్చిందా? సెకండ్ పెయింటింగ్ లో లవ్ ప్రపోజ్ చేస్తుంటే వద్దు అని సముద్రం ఒక పెద్ద అల రూపంలో సిగ్నల్ ఇచ్చింది. లవ్ మేకింగ్ లో ఉంటే డోంట్ డూ ఇట్ అని ఐస్ బర్డ్ అదే మంచుకొండ సిగ్నల్ ఇచ్చింది. దీన్ని బట్టి మా సార్ చెప్పింది ఏంటంటే ఒక ఆడ మగ రిలేషన్షిప్ లోకి వెళ్ళే ప్రతిసారి నేచర్ ఏదో విధంగా వద్దు అని వార్నింగ్ ఇస్తుంది. అది వినకుండా కంటిన్యూ చేస్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? పద చూపిస్తా. ఇలాగే షిప్ మునిగిపోద్ది. అందుకే ఇది ఒక నేచర్స్ రివెంజ్ స్టోరీ. యూస్లెస్ పెయింటింగ్స్. మనం గీసిన దాంట్లో ఇంత బేభత్సం జరిగిందా? బ్రేకింగ్ న్యూస్. తన ఫిలాసఫీతో నమ్మించి మోసం చేసిన బాబాని చితక్కొట్టిన భక్తులు. ఇది నాకు సంబంధం లేదు బాబోయ్. హలో అమృత చెప్పండి. హలో సార్, అమ్మని రోజు మధ్యాహ్నం హాస్పిటల్లో జాయిన్ చేశాం. మీరు వస్తారా సార్? ఏ హాస్పిటల్? ఏమైందండి? అమ్మకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ఆపరేషన్ చేస్తున్నారు. ఏం కాదులేండి, కంగారు పడకండి.
డాక్టర్ పెద్దగా టెన్షన్ పడాల్సిందే లేదు. ఓ 4 రోజులు హాస్పిటల్లో ఉంటే సరిపోతుంది. మీరు మార్నింగ్ వెళ్ళి చూడొచ్చు. అలాగే డాక్టర్. ఎన్నిసార్లు చెప్పాను డాక్టర్ దగ్గరికి వెళ్దామని, విన్నావా? ఇప్పుడు చూడు ఎంత ఇబ్బంది పడ్డావు. నువ్వు లేకపోతే మేమంతా. అబ్బోయ్ నాన్న, రాత్రి నుంచి మీ మెలోడ్రామా చూడలేకపోతున్నాను. ఏం కాలేదు కదా, డాక్టర్స్ ఉన్నారు, చూసుకుంటారు. మీరు కంగారు పడకండి. అమ్మకి ఇలా అయ్యేసరికి చాలా టెన్షన్ పడ్డాను సార్. ఈ టైంలో ఏదైనా అయి ఉంటే నా ఆస్ట్రేలియా ప్రోగ్రామ్ మొత్తం పోస్ట్పోన్ అయ్యేది. ఆస్ట్రేలియా ఏంటండి? ఓ, మీకు చెప్పలేదు కదా, 5 డేస్లో ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నాను సార్. మా పేరెంట్స్ కూడా చెప్పలేదు. ఇంత సడన్గా ఎందుకండి ఇప్పుడు? సార్, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నాకు పెళ్లి అనే ఎమోషనల్ డ్రామా స్టార్ట్ అవుతుంది. మీకేం సార్, ఎవరినైనా కన్విన్స్ చేసేస్తారు. నాకంత సీన్ లేదు, అందుకే దూరంగా వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాను. నిమ్మకాయ పిండించు. ఏయ్, ఏమైందండి డలుగున్నాడు వాడు? అమృత ఆస్ట్రేలియా వెళ్ళిపోతుందంటరా. మరేంటి పరిస్థితి? ఏమోరా. ఆ బుక్ ఏదిరా, చింపిపాటు దొప్పుతాను. ఆ శ్లోకాలతో మైండ్. పాస్పోర్ట్, ఫ్లైట్ టికెట్ కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోదాం సార్. సార్, మీరు కూడా నాతో రండి సార్. మీరు వెళ్ళండి, నాకు వర్క్ కాల్ ఉంది. ఓకే, ఐల్ జస్ట్ కమ్. సార్, వెళ్దామా? నువ్వెప్పుడు నాకింత దగ్గరగా వస్తావు, ఇక్కడే ఉండిపో నడిచే లోపు అంత దూరం వెళ్ళిపోతావు. ఇక్కడే ఉండొచ్చు కదా ప్లీజ్. నువ్వు చేస్తుంది ఎలా ఉందో తెలుసా? వరం ఇచ్చిన వెంటనే శాపం పెట్టినట్టుంది అమృత. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఇన్ని ఇయర్స్ నా పక్క సీట్ని ఖాళీగా పెట్టుకుని ట్రావెల్ చేసిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అమృత. ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు దగ్గర కూడా దూరంగా అనిపిస్తుంది, జంటగా ప్రయాణిస్తున్నప్పుడు దూరం కూడా దగ్గరగా అనిపిస్తుంది. ఈ 30 సంవత్సరాల్లో నేను ఎప్పుడూ పొందని ఆనందాన్ని ఈ కొద్ది రోజుల్లోనే నాకు పరిచయం చేశావు. ఈ ఆనందాన్ని ఇలాగే లైఫ్ లాంగ్ ఉంచచ్చు కదా అమృత. నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా అమృత. ఆపండి సార్, ఇంకా మీరు చెప్పిన ఫిలాసఫీని వేదంలా నమ్మి ఇన్ని రోజులు ట్రావెల్ చేస్తుంటే మీరు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారా? అది కాదు అమృత. ఇన్ని సంవత్సరాలుగా నమ్మిస్తూ కొన్ని రోజుల నుండి నటిస్తూ మోసం చేస్తూనే వచ్చారు కదా. యువర్ ఎ చీటర్. లైఫ్ లో మళ్ళీ ఎప్పుడు నాకు కనపడకండి ప్లీజ్. అమృత, సార్ వెళ్దామా? వచ్చేసింది. బాయ్ సార్. సార్, నా వీసా వచ్చేసింది. 2 డేస్ లో మీటింగ్ అయిపోగానే వెళ్ళిపోతాను. అంతా హ్యాపీగానే అయిపోతుంది కదా సార్? థ్యాంక్ యూ సార్, బాయ్. విరాట్, విరాట్ లేరా. ఏమైందన్నా? ఎక్కడికి నాన్నా? చెప్తారా.
ఒంటరితనం అనేది ప్రతి రాత్రి నా మీద యుద్ధం చేస్తూనే ఉంది. దాని మీద ధైర్యంతో గెలుస్తూ వచ్చాను. కానీ రాత్రి ఒంటరితనం ముందు నా ధైర్యం ఓడిపోయింది. నేను బాగానే ఉన్నానని మీరు అనుకోవచ్చు, కానీ అస్సలు బాలేను. మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, ఇలా బతకలేక చనిపోతున్నాను. క్షమించండి. సోలో బతకంటే సోల్ లేని బ్రతుకు. రే విరాట్, సోలో బతికే సో బెటర్. ఒక్కసారి మన కన్నీళ్లు తుడుచుకోవడానికి మన 2 చేతులు సరిపోవా? మీరు నాకు ఆరాధ్య దైవం సార్. మీ అమ్మాయిని మార్చి పెళ్లి చేసుకున్న బాధ్యత నాది. అందరికీ దూరంగా ఆస్ట్రేలియా వెళ్ళిపోతాను. ఒంటరితనం భరించలేక మా అమ్మాయి చనిపోవడం చూశాక భయం వేస్తుందమ్మా. నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమవుతుంది. నా బాధ ఏంటంటే ఈ పెళ్ళొద్దు, ఈ ప్రేమొద్దని అంతమందిని నమ్మించగలిగినోడిని పెళ్లి చేసుకుంటే బాగుంటది, ప్రేమిస్తే బాగుంటదని ఒక్కదాన్ని నమ్మించలేకపోతాను చూడు. పిచ్చి పిల్ల మా అమృత. నేను చెప్పిందంత నమ్మి తన వాళ్ళందరినీ దూరం పెట్టి ఎక్కడికో ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతుందట. ఏం చెప్తే తనకు అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదమ్మా. నీ ఆలోచనలు మారాయన్న విషయం అమ్మాయికి చెప్తే అర్థమవుతుంది. 1000 అబద్ధాలు ఆడైనా ఓ పెళ్లి చేయమన్నారు, కానీ అందులో ఒక అబద్ధం కారణమైన ఆ పెళ్లి నిలబడదని ఎవరు అనుకోర్రా. అప్పుడు నీ ఫిలాసఫీ కరెక్ట్ అని నువ్వు అంత గట్టిగా నమ్మావు కాబట్టి అంత బలంగా మాట్లాడావు. ఇప్పుడు అదే రాంగని అంతకన్నా బలంగా నమ్ముతున్నప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నావురా? వెళ్ళి చెప్పే. నువ్వు చెప్పింది కరెక్ట్ నానా. హలో అమృత, నేను మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఒకసారి కైలాసగిరికి వస్తారా? షూర్ సార్, వస్తాను. ఓకే అండి, బాయ్. హలో, ఎక్కడున్నారండి? హలో తమ్ముడు. ఎవరు భయ్యా నువ్వు? రావణుడు ఫ్రమ్ లంక. అమృత ఫోన్ నీ దగ్గర ఎందుకుందిరా? నువ్వే చెప్పినావు కదేటి తమ్ముడు, రాముడు లేని టైం చూసి సీతను ఒట్టికెళ్ళడమే కరెక్ట్ అని. ఒట్టుకొచ్చినా తమ్ముడు, సీత జాడ కోసం ఆంజనేయ స్వామి అవసరంలే. నేను పోర్ట్ ఏరియాలోనే ఉన్నా, నువ్వు వచ్చి సీతను ఒట్టుకెళ్ళు, అప్పుడు ఒప్పుకుంటాను రాముడు అని. పోయిన సుట్టు బట్టులు తక్కువైపోయి కొట్టేసిపోనావు, ఈ సుట్టు మొత్తం బ్యాచ్ తో దిగిపోనావు. ఇదిగో కుంభకర్ణుడు, ఇదిగో ఇంద్రజిత్తు. ఇప్పుడు కొట్టి ఒట్టుకుపో ఎలా?
అన్ని తలకాయలు పగిలిపోయినాయి. మరి నీ సంగతి ఏంటి? నువ్వే చెప్పు తమ్ముడు. అది లంక్ అయినా, డొంక్ అయినా, పోర్ట్ అయినా, కోర్ట్ అయినా చివరికి రాముడే గెలుస్తాడు. తమ్ముడు నువ్వు రాముడు, ఇది ఫిక్స్. నేను ఎలా తమ్ముడు? తమ్ముడు మళ్ళీ గొప్ప క్లారిటీ ఇచ్చాడా? అదండి అదండి వెళ్దాం. మరి సీత పరిస్థితి ఏంటి? వాడెవడో రావణ్ అంటాడు, కాదంటాడు. మిమ్మల్ని అందరూ రాముడు అంటారు, అది మీకు అర్థం కాదు. ఏమంటున్నారండి? నేనే మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనే కదా మిమ్మల్ని కలుద్దాం అన్నాను. నేనే మీతో మాట్లాడాలని వచ్చాను. మీరు కాల్ చేయకముందు ఏం జరిగిందో మీకు తెలియాలి సార్. అన్నీ రెడీ చేసి పెట్టు. ఓకే సరే బాయ్. ఆస్ట్రేలియాకి వెళ్తున్నావు అంటగా. బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేశాడు. డబ్బు కోసం లోన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. నీకెంత అవసరమో చెప్తే నేనే ఏర్పాటు చేస్తాను. నాన్న నేను ఎందుకు ఇంక నిన్ను ఇబ్బంది పెట్టను అమృత. నీకు నచ్చినట్టే చేసుకో. కానీ నాకు మీ అమ్మకి నువ్వు మాత్రమే ఉన్నావన్న విషయం మర్చిపోగా అమృత. పాపం ఆ అబ్బాయి ఏమైపోతాడు? తనకి నాకు మధ్య ఏం లేదు నాన్న. ఈ రిలేషన్స్ ఎమోషన్స్ ని చాలా స్ట్రాంగ్ గా వ్యతిరేకిస్తారు మా సార్. మీ ఇద్దరి మధ్యన ఏమీ లేకపోతే నీకింతమంది ఫ్రెండ్స్ ఉండగా అతనికే నువ్వెందుకు ఫోన్ చేశావు? ఎటువంటి ఎమోషన్స్ లేనివాడైతే ఎందుకు రాత్రంతా మన ఇంట్లో మనిషిలాగా మనతోనే ఉన్నాడు? నేను మీ అమ్మ విషయంలో ఎందుకు కంగారు పడ్డానో తెలుసా? అది లేకపోతే నా బ్రతికేంటో నా ఒక్కడికే తెలుసు కాబట్టి. ఇప్పుడు ఇదంతా నీకు మెలోడ్రామాలా ఉండొచ్చు. రేపన్న రోజున ఆ అబ్బాయి నీ పక్కన లేనప్పుడు ఆ వెలితి ఏంటో నీకే తెలుస్తుంది. అప్పుడు సీతమ్మోరి పక్కన రాములో ఉంటుంటే సీతమ్మోరికి అన్ని కట్టాలు వచ్చుండేవి కావేమో. నాకెప్పుడు ఏ టఫ్ సిచ్యువేషన్ వచ్చినా అక్కడ భలే ఉంటారు సార్ మీరు. సోలో బతుకంటే సోల్ లేని బ్రతుకు. మన ఇద్దరి మధ్యన ఒక గ్రేట్ లవ్ ఉంది సార్. అది కాదు అమృత. అకార్డింగ్ టు శ్లోక నెంబర్ 55. ఏ ఆపండి సార్, మీ శ్లోకాల కూడా చెప్తా వినరు. చెప్తున్నాను కదా ఇవన్నీ తప్పని. తప్పే తప్పే. ఒక్కసారి మీ బ్రెయిన్ ఆఫ్ చేసి హార్ట్ తో ఆలోచించండి సార్ ప్లీజ్. మీకు అర్థమవుతుంది. అది కాదు అమృత. అకార్డింగ్ టు మై ఫిలాసఫీ సోలో బ్రతికే సో. మీరు చేతులు వదలనంటే మీకు మాట చెప్తాను. నా ఫిలాసఫీ ట్రాష్ అని నాకు ముందే తెలుసు. వదిలేస్తాం. గట్టి పట్టుకో, ఇంకా గట్టిగా. మన లవ్లోనే కాదు, మన అప్రోచ్లో కూడా జెన్యూనిటీ ఉంటే ఆటోమేటిక్గా ప్రకృతి కూడా ఫేవర్ చేస్తుందని ఇప్పుడే అర్థమవుతుంది. సార్ మన పరిస్థితి ఓకే, మరి మన మెంబర్స్ పరిస్థితి ఏంటి? నెంబర్ 44 లైఫ్ లో మనని హట్ చేసే పర్మిషన్ ఎవ్వరికి ఇవ్వద్దని మా అందరికి మీరే చెప్పి ఇప్పుడు మీకు అన్ని కుదిరాయని పులిహార కలిపేస్తారా? పులిహార కలపడం ఎంత కష్టం తెలుసా నీకు? కామ్ డౌన్. అరే నాన్న, నేను చెప్పేది వినరా, కొంచెం అర్థం చేసుకోరా. సినిమా చివర్లో హీరో హీరోయిన్ కలవకపోతేనే మనం ఫీల్ అవుతాం. అదే రియల్ లైఫ్ లో హీరో గానీ హీరోయిన్ గానీ లేకపోతే ఎవరికి పర్మిషన్ ఇవ్వక్కలేదురా, మనకి మనమే హట్ అయిపోతాం. శ్లోకం నంబర్ 35. మీరు సృష్టి ధర్మాన్ని. సృష్టి ధర్మం దగ్గరికే వస్తున్నాను. ఆ రోజు మూర్తన ఇంటర్వ్యూలో ఏమన్నాడు? 2 పక్షులు, 2 పావులు, 2 జీవాలు సంగమంలో ఉంటున్నాయి అన్నారు. అలాగే మనం సృష్టి ధర్మం పాటించాలి. పెళ్లి చేసుకోవాలి బ్రదర్ అన్నారు. సోలో బతికే సో బెటర్ సార్. సో బెటరే. ఎప్పటి వరకు ఈ వయసు అంతా 19-20 వస్తుంది. అది విషయం. 30 దాటిన తర్వాత ఒక 7th క్లాస్ కుర్రాడు అంకుల్ అంకుల్ అని పిలిస్తే ఎలా ఉంటుంది తెలుసా? ఒక ఏజ్ బార్ అయిన ఆంటీ హాయ్ బేబీ ఐ వాంట్ టు మ్యారీ యు అంటే ఎలా ఉంటుంది తెలుసా?
నువ్వు నమ్మిన ఫిలాసఫీ నీకు శత్రువు అయితే ఎలా ఉంటుందో తెలుసా? అది కాదురా నాన్న, సొంత ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను రా, నన్ను నమ్మండిరా. సోలో బ్రతికే సో బెటర్ కాదు, సో బోరింగ్. ఏం నమ్మట్లేదా? నమ్మరా? సరే, మీరందరూ ఇప్పటికీ కన్విన్స్ అవ్వకపోతే ఎందుకు లవ్ చేయాలి, ఎందుకు పెళ్లి చేసుకోవాలని 108 శ్లోకాలతో ఇంకో పుస్తకం రాస్తాను. అప్పుడన్నా కన్విన్స్ అవుతారా? ఎప్పుడు రాస్తారు సార్? సార్ నాకు డౌట్, అక్కడ డెకరేషన్ లేదు, బంధువులు లేరు, ముహూర్తం ఎప్పుడు సార్? పెళ్లి ముహూర్తమేగా. అవును సార్. రాకీ భాయ్ తొంభై థ్యాంక్స్, మంచి సంబంధం సెట్ చేసావో. రాకీ బాబీ ఇక్కడ బ్లాక్ బస్టర్. ఇందాకే శ్రీనివాస కళ్యాణం మళ్ళీ చూస్తుంది. నువ్వు ఒక మంత్రం మిస్ చేసావు గొత్తా, చెప్పు. శతమానం ఎలాగైనా గోవిందు, నీతో తుంబా కష్టం.